గుళ్ళు గోపురాల చుట్టూ భక్తితో తిరుగుతున్నారా, భయంతో తిరుగుతున్నారా? ఎవరైతే ఈ ప్రతిజ్ఞలు చేస్తున్నారో అది వాళ్ళకే వర్తిస్తుంది. పాస్ట్ మీద బాధలు లేవు, ఫ్యూచర్ మీద భయాలు లేవు. ఇక్కడ ఇంగ్లీష్లో వర్డ్ ఉన్నంత మాత్రాన మీరు నాకు రిపోర్ట్ ఇస్తే మాకైతే ఏం అర్థం కాదు. థెరపీ అంటే ఏం చేస్తారు మేడం? కలర్ థెరపీ అని, బట్ థెరపీ అని, సౌండ్ హీలింగ్ థెరపీ అని, ఇట్లాంటి రకరకాల హీలింగ్ థెరపీస్. అది మైండ్ మీద ఎట్లా పడుతుంది అని నేటి తరానికి లేదా ఎవరికైనా ఆన్సర్ ఏమి ఇస్తారు మీరు? శరీరం యొక్క ప్రభావం మనసు పైన, మనసు యొక్క ప్రభావం శరీరం పైన పడుతూ ఉంటుంది. ఈ మానసిక సమస్యలు ఉత్పన్నమవడానికి గల మూల కారణం వాళ్ళ యొక్క ఆనందమయ స్థితిలో ఏ పని చేసినా వాళ్ళు ఆనందంగానే ఉంటారు. ఎంత ఇన్డెప్త్గా తీసుకుంటే అంత సఫర్ అవుతారు. స్ట్రెస్ లేని జీవితం కోరుకోవడం అనేది సాధ్యం కాదు ఈ రోజుల్లో. జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఎంతోమంది ఎన్నో విషయాలు తెలుసుకొని పరిశోధన చేసి వారి జ్ఞానాన్ని ఎంతోమందికి అందిస్తున్న అనుభవజ్ఞులతో మనం ఎన్నో విషయాలు చర్చ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మనం గత వారం వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా మానసిక అనారోగ్యం, మెంటల్ ఇల్నెస్ గురించి మాట్లాడుకున్నాం. రూట్ కాజెస్ ఏంటో తెలుసుకున్నాం. నేటి జ్ఞానసభలో మనం చర్చించబోయేటువంటి విషయాలు ఏంటి అంటే మెంటల్ వెల్నెస్, మానసిక ఆరోగ్యానికి చేయవలసిన సాధనలు ఏంటివి, టూల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి, మరి వీరి దగ్గరికి వెళితే ఏమేమి టూల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఇస్తారు అనేది తెలియజేయడానికి ముగ్గురు ఎక్స్పర్ట్స్ మన దగ్గర ఉన్నారు. వారు గత 12 సంవత్సరాల నుంచి నో యువర్ బ్రెయిన్ అనే అకాడమీ ద్వారా కౌన్సిలింగ్, సైకాలజీ అన్ని రంగాల వారికి ఇస్తున్నారు డాక్టర్ రాకేష్ గారు. నమస్కారం. నమస్కారం సార్. తర్వాత గత 10 సంవత్సరాల నుంచి డ్రీమ్ లైవ్ కమ్యూనిటీ పేరుతో హెల్త్, సైకాలజీ, పర్సనాలిటీ అన్ని రకాల అంటే ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్కి కావాల్సిన వర్క్షాప్స్ని అందిస్తూ ఉన్నారు డాక్టర్ సంధ్యారామ్ గారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. యోగా ద్వారా, ఆధ్యాత్మిక శిక్షణ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు వారి యొక్క అకాడమీ షిరిడి సాయిబాబా అష్టాంగ యోగా సెంటర్ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు 20 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు ఇస్మాయిల్ గారు. నమస్కారం. నమస్తే. మీ అందరికీ ఈనాటి చర్చకు స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఎస్, మనం లాస్ట్ టైము మెంటల్ ఇల్నెస్ గురించి మాట్లాడాం. ఇప్పుడు మెంటల్ వెల్నెస్ గురించి మాట్లాడదాం. సో రాకేష్ గారు చెప్పండి, మెంటల్ ఇల్నెస్ ఉంది, అనారోగ్యం ఉందని గుర్తించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి? సో ఇల్నెస్ ఏంటి, ఏ స్థాయిలో ఉంది అనేది ముందు అవగాహన, ఐడెంటిఫికేషన్ జరిగిన తర్వాత సో వాళ్ళని ఏజ్ గ్రూప్ ప్రకారంగా వాళ్ళకుండే స్టూడెంట్ కానీ లేదా ఎంప్లాయీ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ ఫీమేల్ ఫ్యామిలీ ఉండేది అంటే వాళ్ళకి మెంటల్ ఇల్నెస్ రావడానికి గల కారణాలు కనుక ఎప్పుడైతే అవగాహన వచ్చిన తర్వాత దాని నుంచి బయటికి రావడానికి వాళ్ళను ఎటువంటి యాక్టివిటీస్ చేయడం ద్వారా, అది వాళ్ళు ఫిజికల్ డైలీ యాక్టివిటీ దగ్గర నుంచి మానసికంగా ఎటువంటి ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క జీవితంలో నార్మల్గా ఉంటూ వాళ్ళు ఇంకింత మరింత బెటర్ లైఫ్ని పొందడానికి అవకాశాలు ఎలా ఉంటాయి అని చూపించడం అనేది ఈ మెంటల్ వెల్బీయింగ్లో మనం చూపిస్తాం వాళ్ళకి. అంటే ఫస్ట్ స్టెప్ వాళ్ళు తెలుసుకున్న తర్వాత మీ ఇలాంటి ఎక్స్పర్ట్ దగ్గర రావాలంటారు. ముందు తెలుసుకోరు, మనం వచ్చినాక తెలియజేస్తాం వాళ్ళకి. రైట్. ఒకవేళ తెలుసుకున్నా పర్వాలేదు, లేకపోతే మీకు అనిపించినప్పుడైనా ఒక సైకాలజిస్ట్ దగ్గర రావాలి. సో ఎన్ని టూల్స్ ఉన్నాయి అనేది మనం నెక్స్ట్ మాట్లాడదాం. ఎస్ సార్. సో చెప్పండి మేడం. సో మానసిక అనారోగ్యం ఉంది, ఇల్నెస్ ఉందని తెలుసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలంటారు? ఇప్పుడు వాళ్ళు రకరకాలు, రాకేష్ గారు చెప్పినప్పుడు ఒకటే పరిస్థితిలో ఉండరు, ప్రతి ఒక్కరికి ఒకటే ఇల్నెస్ ఉండదు, రకరకాలుగా కూడా రకరకాలు ఉంటాయి. అంతే కదా. ఒకరికి స్ట్రెస్ ఉంటుంది, ఒకరికి డిప్రెషన్ ఉంటుంది, లేకపోతే ఇప్పుడు మనం రకరకాల టూల్స్ని ఉపయోగించి వాళ్ళకి ఏది అవసరం అనే ఒక అసెస్మెంట్ చేసి దాని ప్రకారం వాళ్ళకి థెరపీస్ ఇస్తూ ఉంటాం. ఓకే. వాళ్ళకి ఏ థెరపీ ఇవ్వాలి అనేది వాళ్ళ యొక్క ఇల్నెస్ని బట్టి ఉంటుంది. డన్. మీరేమంటారు? వాళ్ళు ఏ ఆలోచనతో ఎంత ప్రయాణం చేస్తున్నారు, ఒక సమస్యని కొంత సమయమే తీసుకుంటున్నారా, ఎక్కువ సమయం తీసుకుంటున్నారా, ఖాళీ ఉన్న ప్రతిసారి దాంతోనే కనెక్ట్ అవుతున్నారా అనేది పరిశీలించి ముందు థాట్ని డైవర్ట్ చేసేటువంటి ఒక విధానం చెప్తాం. థాట్ డైవర్ట్ అయితే ఆ ప్రపంచంలో ఉండరు, అది వేరే ప్రపంచంలో ఉంటారు. తర్వాత థాట్ని కట్ చేయడం,
అంటే ఇది వద్దు, ఇది అయిపోయింది, దీని గురించి ఆలోచించిన క్లియర్ కట్. తర్వాత మూడోది ఏం చేస్తామంటే వాళ్ళు ఏ ఆలోచనతో అయితే వెంబడించి వెళ్తున్నారో అది రావడానికి గల కారణం ఏందనేది వాళ్ళే ఒక జడ్జిగా ఉంటే నాకే ఆ సమస్య వస్తే నువ్వేం పరిష్కారం ఇస్తావు, పరిష్కార మార్గంలో మీరు ఆలోచించండి అని చెప్తాం. అంటే మొట్టమొదటి సమస్య తెలిసిన తర్వాత దాని దగ్గరే ఉండకుండా పరిష్కారంలో భాగంగా మొదటి అడుగు వేయాలి అంటారు. మొదటి అడుగు వేయాలి. వండర్ఫుల్ వండర్ఫుల్. సంధ్య మేడం చెప్పండి, ఎన్ని టూల్స్ ఉన్నాయి మానసిక అనారోగ్యం నుంచి బయటపడడానికి? అంటే మెంటల్ వెల్నెస్ కోసం ఏమేమి టూల్స్ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు నేటి తరానికి కానీ ప్రస్తుతం కానీ ఇప్పుడు మనకి కాలేజ్ వాళ్ళైనా, జాబ్ చేసే వాళ్ళైనా, గృహిణులైనా, ఎవరైనా కానివ్వండి, ఏజ్ గ్రూప్ ఏదైనా టూల్స్ ఏంటివి? టూల్స్ ఏంటి అంటే మనకి BDI ఉంది. BDI బెక్ డిప్రెషన్ స్కేల్. బెక్ డిప్రెషన్ స్కేల్. బెక్ అనే ఆథర్ డిప్రెషన్ స్కేల్ని, అంటే దాంట్లో క్రైటీరియా ఉంటుంది. ఒక 10 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మైల్డా, మోడరేటా, సివియరా అలా తీసుకుంటాం. ఇప్పుడు MRI స్కానింగ్, ఎలా బ్రెయిన్ స్కానింగ్ ఇవంటే భయపడతలేరు. ఇప్పుడు మీరు సైకాలజిస్ట్ వాడే పదం అంటే గుండెల్లో గుబేలం అంటుంది. మళ్ళీ ఒక్కసారి చెప్పండి మేడం. ఇప్పుడు BDI బెక్ డిప్రెషన్ అది ఒకటి అంటాము. అండ్ DASS అంటే దాస్లో కూడా అంతే, యాంగ్జైటీ, డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ స్కేల్. అంటే స్ట్రెస్ లెవెల్ ఏ విధంగా ఉందనే ఒక క్వశ్చనీర్ ఇస్తారు మీరు, అంతే. స్ట్రెస్ ప్రశ్నకి జవాబు ఇవ్వాలి. ఎస్. డిప్రెషన్ అంటే అదొక స్కేల్ ఉంటుంది, స్ట్రెస్ అంటే అదొక స్కేల్ ఉంటుంది, లేకపోతే స్కిజోఫ్రీన్ అంటే అదొక స్కేల్ ఉంటుంది. అంటే రకరకాలుగా అనమాట. ఇప్పుడు ఆల్కహాలిక్ ఉన్నారనుకోండి, వాళ్ళకి వేరే చేస్తాం. మినిసోటా మొత్తం మీద టూల్స్ అయితే ఉన్నాయి. మీ దగ్గర రాగానే ఏది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి బ్లైండ్గా వెళ్ళరు. బయట మనం హెల్త్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లయితే డయాగ్నోస్టిక్స్ ఇస్తారో మీ దగ్గర కూడా ఉన్నాయి అంటున్నారు. సో వీటితో పాటు ఇంకేమేమి టూల్స్ ఉన్నాయి మేడం? మనం వాళ్ళతోని మాట్లాడించిన తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్, అంటే ఫస్ట్ 1-2 సెషన్స్ మొత్తం వాళ్ళని మాట్లాడిస్తాం. అంటే వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా మారుతుంది. ఇప్పుడు ఇస్మాయిల్ గారు చెప్పినట్టు వాళ్ళ ఆలోచన ఎంతవరకు తీసుకుంటున్నారు, దేని మీద ఫోకస్ చేస్తున్నారు, ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి అనేది దాని బేసిస్ మీద తీసుకుంటారు. ఇప్పుడు 2 టూల్స్ చెప్పారు, ఇంకా ఏమేమి టూల్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమి ప్రాక్టీసెస్ ఉన్నాయి? CBT థెరపీస్ ఉన్నాయి. CBT కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటాము. ఓకే. ఎవ్రీడే జర్నలింగ్ చేస్తారు. దాంట్లో వాళ్ళ కాగ్నిటివ్ ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, ఆలోచన తగ్గట్టు వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, క్వశ్చనీర్ తర్వాత థెరపీస్ చేస్తాం. ఇప్పుడు మనం థెరపీ అంటే ఏం చేస్తారు మేడం? థెరపీ అంటే ఎవ్రీడే వాళ్ళ టాక్ థెరపీ ఉంటుంది, దీంట్లో ఎక్స్పోజర్ థెరపీ ఉంటుంది. టాక్ థెరపీ అంటే మాటల ద్వారా వాళ్ళని సరిచేయడం. మీరు వాళ్ళు చెప్పిన సమస్యకు అనుగుణమైన మాటలు సరి అయిన విషయాలు చెప్తారు మీరు, అంతే. ఇక్కడ ఏం ఉండదు, మెడిసిన్ కానీ పిల్లలు కానీ ఏదో క్లోజ్డ్ రూమ్ లో పెట్టి ఏదో అన్న భయం పడాల్సిన అవసరమే లేదు. రైట్, వండర్ఫుల్. ఇంకా టూల్స్ ఏమన్నా ఉంటే మనం మాట్లాడదాం. మీరు చెప్పండి, మీ దగ్గర ఏమేమి టూల్స్ ఉన్నాయి, అసలు ఓవరాల్గా ఏం టూల్స్ ఉన్నాయి మెంటల్ వెల్నెస్కి? ఇప్పుడు ముందుగా అసలు సైకాలజిస్ట్ అండ్ సైక్రటిస్ట్ అనే పదాలపైన కొంత అవగాహన పెంచాలి సమాజంలో. సో సైకాలజిస్ట్ ఏం చేస్తారు, సైక్రటిస్ట్ ఏం చేస్తారు? సో సైక్రటిస్ట్ అనే పర్సన్ MBBS అయిపోయిన తర్వాత ఓన్లీ ఎక్స్పర్టైజ్ లైక్ కార్డియాలజిస్ట్ ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అలా ఈ సైక్రియాటిస్ట్ ఉంటాడు, మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చి పర్సన్, అతను మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు అలాంటి పర్సన్. మరి సైకాలజిస్ట్ అనే పదం గురించి చూసుకుంటే ఇక్కడ కేవలం మాటల ద్వారా మాత్రమే, మాటల ద్వారా స్వస్థతను చేకూర్చే పర్సన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మేడం ఏదైతే థెరపిస్ట్ చెప్పిందో అటువంటి క్వశ్చనరీస్ కానీ CBT ద్వారా కానీ ఇవి వాళ్ళ పైన కొన్ని మాటల ద్వారా చేసి మాట్లాడి వాళ్ళ విషయాలు తెలుసుకొని వాళ్ళకి ఇస్తారనమాట. సో ఇక్కడ కొన్ని మెంటల్ వెల్బీయింగ్ కేసెస్ కనుక మనం స్టడీ చేసుకుంటే వాళ్ళకి జర్నలింగ్ ఇవ్వడము, ఓకే, డిజిటల్ డీటాక్స్ అంటుంటాం. ఎందుకంటే ఈ రోజుల్లో మొబైల్ సునామీ బాగా ఏర్పడింది టెక్నాలజీ ద్వారా, ఇన్ఫర్మేషన్ చాలా ఓవర్లోడ్ అవుతుంది. సో దాని నుంచి కూడా ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోను, ఇన్ఫర్మేషన్, సోషలైజేషన్ నుంచి కూడా కాపాడడానికి కూడా ఒక టూల్గానే మేము యూజ్ చేస్తాం. దీంట్లో మార్నింగ్ వాకింగ్ చేయడము వితౌట్ షూస్ కానీ లేకపోతే బేర్ ఫుట్ వాకింగ్ కానీ ఇట్లాంటివి కూడా టూల్స్గా యూజ్ చేస్తాం. సో ప్రతిదాన్ని గ్రౌండెడ్ చేయాలి, సో నేచర్ని కనెక్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం నేచర్ని కనెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తామో ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అయిపోతాయి.
సో ఓకే నేచర్కి వెళ్ళడము, బేర్ ఫుట్ వాకింగ్, జర్నలింగ్, సో ఇవన్నీ మీరు యూజ్ చేసే టూల్సే. టూల్స్. ఇంకా ఓవరాల్గా టూల్స్ ఏమేమి ఉంటాయి సైకాలజీ అంటే ఈ మెంటల్ ఇల్నెస్ నుంచి బయటపడడానికి అంటే వెల్ బీయింగ్ కోసం? ఎస్. సో ఇక్కడ నేను ఒక స్పెషలైజేషన్ డిఎంఐటి టెస్ట్ అనేది నేను కండక్ట్ చేస్తుంటాను. డెర్మటోగ్రఫిక్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది నేను యూజ్ చేసే టూల్ అనమాట. సో మీ దగ్గరకు వచ్చిన వారికి ఈ టూల్ యూజ్ ఈ టెస్ట్ యూజ్ చేస్తాను. సో ఇది ఒక ఇన్బోర్న్ ఇంటెలిజెన్స్ టెస్ట్గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ బీయింగ్ని అర్థం చేసుకోవడానికి కూడా ఈ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఒక ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ ద్వారా చేస్తారు. దీంట్లో ఫస్ట్ మెయిన్గా ఏంటంటే పర్సనాలిటీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ పర్సనాలిటీని కలిగి ఉన్నారు అది కనుక అర్థమైతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకోవడము అండ్ ఇంకొకరితో ఎట్లా వాళ్ళు బిహేవియర్ కమ్యూనికేషన్ ఎట్లా చేస్తారు. అంటే ఇంతకుముందు మనం చర్చించినాం, ఒకటే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీసుకుంటారు. ఎందుకు అనే దానికి మీ దగ్గర ఎగ్జాక్ట్లీ ఈ డిఎంఐటి టెస్ట్ ఆన్సర్ చేస్తారు. ఈ టూల్ ద్వారా మనం వాళ్ళు తెలుసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు 2 విషయాలు మాట్లాడుకున్నాం ఇంతకుముందు ఎపిసోడ్లో మనము. ఒకటేమో కొందరేమో పెయిన్ తీసుకుంటారు, ఇంకొందరు పెయిన్ ఇస్తారు. ఎవరు మరి ఇలా చేస్తారు అనేది కూడా మనకు తెలియాలి కదా. సో ఇప్పుడు పర్సన్ అనాలిసిస్ చేసినప్పుడు ఇతను పెయిన్ తీసుకునే పర్సనా పెయిన్ ఇచ్చే పర్సనా తెలిసింది అనుకోండి, ఆ ఫ్యామిలీ పర్సన్స్కి మనము ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో కూడా ముందే చెప్పొచ్చు. అచ్చా, ఎప్పుడైతే మీరు డిఎంఐటి టెస్ట్ ద్వారా పర్సనాలిటీ అర్థమైందో వారికి వారే పెయిన్ ఇచ్చుకుంటున్నారా, అవును, ఎదుటి వాళ్ళకు పెయిన్ ఇచ్చే నేచర్ ఉందా, అప్పటి వరకు ఇచ్చారా, ఇవ్వబోతున్నారా కూడా చెప్తారు మీరు. ఖచ్చితంగా. ఇది వండర్ఫుల్ టూల్ ఉన్నది. ఇది వాళ్ళు ముందే అనాలిసిస్ చేసుకోగలిగితే ఇప్పుడు కొంత లక్షణాలు అనేది వాళ్ళకి కనబడుతుంటాయి కానీ అనాలిసిస్ వాళ్ళకి తెలియదు. జనరలైజ్డ్గా వాళ్ళు ఆలోచిస్తారు తప్ప పేరెంట్స్ కానీ లేదా ఫ్యామిలీ ఉన్న పీపుల్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ తీసుకోండి, అందులో కూడా వాళ్ళు చూస్తారు ఏమో అండి ఇట్లా చేస్తున్నాడు కదా అని మేము అడిగినప్పుడు వాళ్ళు అవునండి ఇట్లా చేస్తున్నాడు, దాని తర్వాత ఏం చేయబోతున్నారు యాజ్ ఎ సైకాలజిస్ట్గా మేము అనాలిసిస్ చేస్తాం అక్కడ. అంటే మీరు డిఎంఐటీలో ఏ పర్సనాలిటీ అయితే కనబడ్డదో దాన్ని బట్టి మీరు కౌన్సిలింగ్లో చెప్తారు. ఖచ్చితంగా. అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా. ఇక్కడ ఇంగ్లీష్లో వర్డ్ ఉన్నంత మాత్రాన మీరు మాకు రిపోర్ట్ ఇస్తే మాకైతే ఏం అర్థం కాదు అది. సో దాని ప్రీవియస్ అండ్ దాని ఫ్యూచర్ రెండింటిని కూడా మేము అనాలిసిస్ చేసి వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలో ముందే రెమెడీస్ కూడా మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ టూల్ ద్వారా అయితే. సో ఇవి వన్ ఆఫ్ ది టూల్ మీరు యూజ్ చేసే ది బెస్ట్ టూల్ అది. ఎగ్జాక్ట్లీ. ఇంకా జనరలైజ్డ్గా ఇంకేమైనా టూల్స్ అవైలబుల్ ఉన్నాయంటారా? ఉన్నాయండి. ఇప్పుడు ఒక్కొక్కరు ఎక్స్పర్ట్ ఎట్లయితే మనకు హెల్త్ విషయంలో మనకి ఆడియాలిస్టులు ఈ డెంటిస్టులు ఇట్లా ఎవరైతే ఉంటారో దీంట్లో కూడా మళ్ళీ డిఫరెంట్ థియరీస్కి డిఫరెంట్ ఎక్స్పర్టైజ్ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సౌండ్ థెరపీ అంటాం. ఓకే సౌండ్ హీలింగ్, సౌండ్ థెరపీస్ అని ఉన్నాయి. ఇవి కూడా మానసిక ప్రశాంతత గురించే. ఆ మ్యూజిక్ వింటున్నప్పుడు లేదా ప్లే చేస్తున్నప్పుడు చాలా రిలాక్సేషన్ వస్తుంది, దానివల్ల మనకు సెల్ కూడా ఎనర్జైజ్ అవుతుంది. సౌండ్ థెరపీ, మ్యూజిక్ థెరపీ ఒక ప్రాక్టీస్, ఒక టూలే అది. కలర్ థెరపీ ఉంటుంది, కలర్స్ ద్వారా కూడా వీళ్ళు హీల్ చేస్తుంటారు. కలర్ థెరపీ. సో ఇక్కడ ఇంకోటి ఫ్లవర్ థెరపీ ఉంది. ఓకే, ఇవన్నీ మైండ్ మీదనే పనిచేస్తాయి. ఇది మన సనాతన ధర్మం నుంచి తీసుకున్నవి ఇవన్నీ కూడా. రైట్. స్పిరిచువల్గా ఎప్పటి నుంచో దీన్ని వాళ్ళు రాజులు మహారాజుల కాలంలో దీన్ని అన్ని సమయాల్లో వాళ్ళు వాడేవాళ్ళు. రైట్. ఇప్పుడు వాటర్ థెరపీ అంటాం, వాటర్ థెరపీ ఉంది అండ్ మడ్ థెరపీ ఉంది. అంటే మట్టి అంటే ప్రతి దాన్ని కూడా మానసిక ప్రశాంతతకి కూడా ఉపయోగించే టెక్నాలజీని మనం క్యారీ చేస్తుంటూ వచ్చినాం. ఇప్పుడు దాన్ని కొద్దిగా వెస్టర్న్ దానికి యాడ్ చేసుకొని థెరపీ అని వాడుతున్నాం. అచ్చా, మన సనాతన ధర్మం నుంచి వచ్చినాయి ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ. థెరపీ అనేది ఇస్తున్నాము ఒక ప్రాసెస్ ద్వారా అని, ఒక పద్ధతి ద్వారా. వండర్ఫుల్. అసలు ఇవన్నీ ఫిజికల్గా చేసినట్టు ఉన్నా అది మెంటల్ వెల్బీయింగ్కి ఉపయోగపడుతుంది. వండర్ఫుల్. ఇంకా మరిన్ని డిస్కస్ చేద్దాం. మీరు చెప్పండి, డిఫరెంట్ సాధనలు ఏంటివి? వ్యక్తి తనంతట తాను సాధన చేసుకుంటూ, అంటే మేము సాధన నేర్పిస్తాము, చేపిస్తాము, తనంతట తాను సాధన చేసుకుంటూ తనే క్యూర్ అవుతున్నటువంటి కాన్ఫిడెన్స్ అనేది యోగ శాస్త్రం ద్వారా, యోగ సాధన ద్వారా తనకే వస్తుంది. అంటే యోగా అంటే ఇస్మాయిల్ గారు ఫిజికల్గా చేస్తున్నాం కదా, అది మైండ్ మీద ఎట్లా పడుతుంది అని నేటి తరానికి లేదా ఎవరికైనా ఆన్సర్ ఏమి ఇస్తారు మీరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు రాగానే వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఏదో ఒక వస్తువు పలగొట్టాడని తిట్టాడు. తిట్టిన తర్వాత ఆ పిల్లవాడు వెంటనే సిక్ అయిపోయి దగ్గుకుంటూ జలుపుకుంటూ చిన్నబోతాడు. అది మెంటల్గా జరిగింది కదా, ఫిజికల్గా ఎందుకు ఇతను ఇలా ఉన్నాడు? అది ఓకే, ఒక అబ్బాయికి మెంటల్ స్టాండర్డ్ ఉన్నాడు, లూజ్ మోషన్స్ బాగా అయినాయి,
ఏది అడిగినా నా పానం బాగాలేదు వదిలేయి, అడిగిన దానికి చెప్పడానికే ఉంది. బరువుమయం అంటే కష్టం. అంటే శరీరం యొక్క ప్రభావం మనసు పైన, మనసు యొక్క ప్రభావం శరీరం పైన పడుతూ ఉంటుంది. అటువంటి తరుణంలో దీర్ఘ శ్వాస దీర్ఘ ఆలోచనని, దీర్ఘ ఆయుష్ని పెంచుతుంది. కాబట్టి ఈ మానసిక సమస్యలు ఉత్పన్నమవడానికి గల మూల కారణము ఆలోచనలే. ఆలోచనల మధ్య ఉండేటువంటి తీవ్రత, వాటితో కొనసాగించే సమయము, వీటన్నిటిని సక్రమ పద్ధతిలో పెట్టడానికి శ్వాసకు సంబంధించినటువంటి ప్రాణాయామ పద్ధతులు చాలా అద్భుతంగా పనిచేస్తే ఒక 3 నుంచి 4 నిమిషాల్లో తనకు తాను చూసుకోగలుగుతాడు. ప్రాణాయామ ద్వారా మానసిక స్వస్థత వస్తుంది, ఈజీగా వస్తుంది. వండర్ఫుల్. యోగా అంటే ఆసనాలు వేయడమా మీరు అన్నది? ఏది యోగా యోగా అంటే దాంట్లో ఆసనాలు, ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు, ఎక్సర్సైజ్, వ్యాయామాలు, ధ్యానం, ఇవన్నీ కలిపే యోగ సాధన. ఈ ఫిజికల్గా చేసే అన్నీ కూడా సూర్య నమస్కారాలు కానీ, ఆసనాలు కానీ, ప్రాణాయామాలు కానీ, ఎక్సర్సైజులు కానీ, క్రియలు కానీ, ముద్రలు కానీ, ఇవన్నీ కంటికి కనిపించే ఫిజికల్ బాడీకి. ధ్యానం కానీ, త్రాటకము కానీ, ప్రాణాయామాలో అడ్వాన్స్ లెవెల్ ప్రాణాయామాలు, ఇవన్నీ మనసుకు సంబంధించినటువంటి. ఈ మనసుకు సంబంధించిన ప్రాణాయామాలు చేయించడం వలన వాళ్ళలో ఏమవుతుందంటే దానికి పరిష్కారం అనేది, ఇంతకుముందు ప్రశ్నలా ఉన్నది ఇప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది వాళ్ళకే. కాబట్టి ఎక్కువ సమయం ఆ థాట్తో ఉండరు, వాళ్ళు బయటకు వస్తారు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. శ్వాసని గమనిస్తూ చేసే కొన్ని పద్ధతులు ఉన్నాయి. శ్వాసని దీర్ఘంగా తీసుకునేటువంటి కొన్ని ప్రాణాయామ పద్ధతులు ఉన్నాయి. శ్వాసను తీసుకొని బ్రేక్ చేసి మళ్ళీ తీసుకునే పద్ధతులు ఉన్నాయి. ఇట్లా ఒక 5-6 రకాల పద్ధతుల ద్వారా అతి తక్కువ సమయంలో తను ఆ మానసిక సమస్య నుంచి బయటపడతాడు, ఆ నిద్రలేమి సమస్య నుంచి బయటపడతాడు, డిప్రెషన్ నుంచి బయటపడతాడు. అతనిలో ఏదన్నా విషయం పట్ల యాక్షన్ రియాక్షన్స్లో కూడా పేరెంట్స్ కూడా గుర్తించగలుగుతారు. 2-3 రోజుల్లోనే అంతటి మార్పు ఉంటుంది. అంటే మీరు చెప్పిన ప్రాణాయామ, యోగా, ఈ ఆసనాల వల్ల కూడా చాలా స్వస్థత వస్తుంది. మీరు ఇచ్చే టూల్స్ అవి. అవును. ఇంకా టూల్స్ ఏమున్నాయి మీకు తెలిసినంత వరకు? చైతన్య ప్రశాంతి యోగా అనేటువంటి ఒక నేచర్ హీలింగ్ పద్ధతి అనేది ఒక 20 నిమిషాలు, ఒక 5 ఎక్సర్సైజులు, ఒక మెడిటేషన్, 4 ఎక్సర్సైజులు. అటు ఎక్సర్సైజ్ కాదు, అలానే స్లో కాదు, నేచర్ కనెక్ట్ అయ్యే విధానం. 20 మినిట్స్ చేయించిన తర్వాత స్టిల్గా కూర్చుంటాడు అంతే. అతను మైండ్ స్టిల్గా కూర్చున్నాడు అంటే మైండ్ స్టిల్ అయినట్టే. అసలు చెప్తాడు ఎట్లా కూర్చుంటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఆయన అనుకోండి, ఎక్కడో ఒక 500 గజాల ప్లేస్ కొన్నాడు. ఉన్నట్టుండి అది 5,000 దగ్గర నుంచి 50,000కి వచ్చింది. ఉద్యోగం మంచిగా ఉంది, ఆడ రేటు పెరిగింది, పిల్లలు బాగా చదువుతున్నాడు, అమ్మాయికి వివాహం అయింది, ఇంకేముందండి పురుషత్తో కూర్చుంటాడు మంచిగా. అదే స్థితి ఆ సాధన చేసినప్పుడు అతనిలో అవపడుతుంది. అవన్నీ జరగక ముందే ఒక ఆ స్థితికి వచ్చేది, మనసు ఏమీ లేకపోయినా ఆ స్థితిలో కూర్చోగలుగుతాడు, అంత ప్రశాంతమైన స్థితికి వస్తాడు. సో అంటే మీరు చెప్పిన యోగా, ఆసనాలు, ప్రాణాయామాలు అనేటివి ది బెస్ట్ టూల్. మీరు చెప్పిన నేచర్తో కనెక్ట్ అయ్యే ప్రాక్టీస్ ఇంకా అల్టిమేట్గా పనిచేస్తుంది. వండర్ఫుల్, వండర్ఫుల్. సో మరి ఇప్పుడు ఇన్ని టెక్నిక్స్ చెప్పారు కదా, ఇవి ఏవి లేకుండా కూడా హాయిగా ఆరోగ్యంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కదా? ఉన్నారు సార్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు హ్యాపీనెస్ని క్యారీ చేస్తున్నారు. అంటే ప్రజెంట్ మూమెంట్లో ఉంటున్నారు, ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళు దాన్ని చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎప్పుడైతే మనకి యాక్సెప్టెన్సీ ఉంటుందనుకోండి, ఒక విషయాన్ని అర్థం చేసుకొని ఎంత మేరకు చేయాలి, ఎంత మేరకు చేయకూడదు, నా లోపల ఏం జరుగుతుంది, నేనేం చేస్తున్నానని అదొక యాక్సెప్టెన్సీ ఉన్నా హ్యాపీగా ఉంటారు. అంటే ఇలా అన్నమాట. ఇప్పుడు మీరు ఇందాక కొన్ని టూల్స్, టెక్నిక్స్ అడిగినప్పుడు మనం ఇంకా కొన్ని వెయిస్ అని, విస్క్ అని, అంటే వెస్లర్ స్కేల్, అది అడల్ట్స్కి సంబంధించింది. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ అడల్ట్, అది పెద్దవాళ్ళకి చేస్తాము. చిన్నపిల్లలకి అయితేనేమో విస్క్ టెస్ట్ చేస్తాము. వెస్లర్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, ఇంటెలిజెన్సీ టెస్ట్లు అవి. అలాగే ఇంకా అంతర్గతంగా చాలా బాధపడుతూ, ఇందాక తను చెప్పారు కదా కలర్ థెరపీ అని, బడ్ థెరపీ అని, సౌండ్ హీలింగ్ థెరపీ అని, ఇట్లాంటి రకరకాల హీలింగ్ థెరపీస్ కూడా ఇప్పుడు మేము చేసే డ్రీమీ లవ్ కమ్యూనిటీ, వెల్నెస్ కమ్యూనిటీ ఒకటి ఉంది కదా, దాంట్లో మీ వెల్నెస్ కమ్యూనిటీ ద్వారా ఏం చేస్తారు మేడం, ఏమి ఇస్తారు అందులో? డ్రీమీ లవ్ వెల్నెస్ కమ్యూనిటీ ద్వారా ఫస్ట్ మనం వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, అసలు దాంట్లో ఒక ఇల్నెస్ అక్కర్లేదు. హెల్దీగా ఉన్న వాళ్ళు ఇంకా హెల్దీగా ఎలా ఉండవచ్చు, ఇంకా ఎలా హ్యాపీగా ఉండొచ్చు, ప్రివెన్షన్ అది కూడా చేయొచ్చు, ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. దాంట్లో ఇందాక సార్ చెప్పినట్టు, డాక్టర్ రాకేష్ గారు చెప్పినట్టు వాటర్ థెరపీ ఒకటి ఉంది, సౌండ్ హీలింగ్ థెరపీ ఉంది, సొమాటిక్ హీలింగ్ ఉంటుంది. అంటే మనం సొమాటిక్ హీలింగ్లో ఎక్కడ ఏ విషయానికి బాధపడుతుంటే స్టోర్డ్ ఎమోషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి,
ఇప్పుడు మనం మెంటల్ ఇల్నెస్ ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ కూడా దారి తీస్తున్నాయని మీరు గమనించారా? తప్పకుండా తప్పకుండా ఓకే. దానికి మనం ఎట్లా రిలీజ్ చేసుకోవాలి? ఇప్పుడు మన యొక్క ఆలోచనల వల్ల, మన యొక్క తీవ్రత వల్ల డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ కొని తెచ్చుకుంటున్నాం, పేర్లు Yes, కొని అంతే. తెచ్చుకుంటున్నాం. అంతే. కొని తెచ్చుకుంటున్నాం. తెచ్చుకుంటున్నాం. మనం తెచ్చుకుందే ఇప్పుడు ఇంతకుముందు చదువు కొనేవాళ్ళం, ఇప్పుడు కొని తెచ్చుకుంటున్నాం. అంతే. వాళ్ళు. చదువు కొని తెచ్చుకుంటున్నాం. తెచ్చుకుంటున్నాం. ఇది ఒక విషయం ఏంటంటే సార్, ఒక విషయాన్ని బయటికి చెప్పినప్పుడు 10 మంది ఉన్నప్పుడు ఆ 10 మందిలో ఒక్కొక్కరు అదే విషయాన్ని ఒక్కొక్క రకంగా తీసుకుంటారు. కొంతమంది నీటి మీద రాతల్లాగా తీసుకుంటారు. అంటే అట్లా తీసుకుంటారు, అది మళ్ళీ వదిలేస్తారు, వెళ్ళిపోతారు. అదే ఎందుకు దాని మీద చర్చించేది అది మనం. ఇప్పుడు కొంతమంది ఏం లేకుండా, ఇప్పుడు అవును. ఏ ఆసనాలు చేయకుండా ఉన్న వాళ్ళు మెంటల్ గా ఫిజికల్ గా కూడా హాయిగా ఉన్నారు. ఏదేదో చేసినా అనారోగ్యంతో ఉన్నారు. స్థితప్రజ్ఞత వాళ్ళ యొక్క ఆలోచన. ఈ నీళ్ళ మీద రాతలనేమో ఇలా వస్తాయి, అలా పోతాయి. ఇంకొకరు ఏం చేస్తారంటే ఇసుక మీద రాతలాగా రాసుకుంటారు. ఆయన నన్ను తిట్టాడు, ఇతనేమో నీళ్ళ మీద రాతలా అనుకున్నాడు, తిట్టిండు, పోనీ టైం వచ్చినప్పుడు చూద్దాం, వదిలేస్తాడు. ఇతనేమో తిడతాడా ఇసుక మీద రాత ఎంతసేపు అండి, ఎక్కువ గాలి వచ్చినంత కాలం ఉంటుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే శిలాపలకం మీద రాతలాగా ప్రతి దాన్ని ఇండెప్త్ గా లోపలికి తీసుకుంటారు. ఎంత ఇండెప్త్ గా తీసుకుంటే అంత సఫర్ అవుతారు. ఆ మాట కూడా అంటారు, నేను చచ్చేదాకా మర్చిపోను అంటారు. అదే గొప్పతనం అనుకుంటా. నువ్వు చచ్చేదాకా మర్చిపోకపోతే చచ్చేదాకా ఇబ్బంది పడతావు నాయనా అని చెప్పేవాళ్ళు కావాలి. ఇంకా ఇంత తొందరగా చచ్చిపోతావని చెప్పాలి వాళ్ళకి. చచ్చేదాకా మర్చిపోకపోతే అసలు చచ్చేదాకా చస్తూనే ఉంటావు. అది అవతల వ్యక్తికి ఏం కాదు, మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఎవరైతే ఆలోచిస్తున్నారో, ఎవరైతే ఈ ప్రతిజ్ఞలు చేస్తున్నారో అది వాళ్ళకే వర్తిస్తుంది. వండర్ఫుల్. మీరు చెప్పండి, ఏ టెస్టులు లేకుండా, ఏ డియోమైట్ లేకుండా, అసలు ఈ సైకాలజీ టెస్టులు లేవు, ఏ సాధన లేవు, హాయిగా ఆరోగ్యంగా ఉండే వాళ్ళు ఈ తరంలో కూడా ఇప్పుడు కూడా ఉన్నారు. ఏమంటారు వాళ్ళది? ఇప్పుడు మనం ఇవి రెగ్యులర్గా జర్నల్స్ వస్తుంటాయి, న్యూస్లో కానీ జర్నల్స్లో కానీ. కొన్ని దేశాల్లో 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు కూడా ఆరోగ్యం బతుకుతున్నారు. మొన్న 109 సంవత్సరాలు ఒక బామ్మగారు హాయిగా నిలబడి డ్యాన్స్ చేస్తూ పాట పాడుతుంది. ఒక 98 సంవత్సరాల ఒక ముసలావిడ ఒక దేశంలో మ్యారథాన్ రన్నింగ్ చేస్తుంది. ఇలాంటి కేస్ స్టడీస్ మనకి కొన్ని జనరల్గా పేపర్లో చూస్తుంటాం కదా. మరి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళను, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే సైకాలజిస్టులు చేసేది కాదు ఇది. ఎవరైతే ఆ ఏజ్ గ్రూప్ దాకా వచ్చి ఎటువంటి వాళ్ళు మాట్లాడిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కౌంట్ చేయాలి. అదే ఇప్పుడు బెంచ్ మార్క్ అన్నట్టు. ఆ బెంచ్ మార్క్ కనుక చూసుకుంటే వాళ్ళు చెప్పే విషయాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు ఏదైనా కూడా ఏ రోజు పనిని ఆ రోజు చేసుకుంటాము, ఎవరి మీద డిపెండ్ కాము, ఎవరు వచ్చినా పోయినా మాకు ఎటువంటి సంబంధం లేదు. మెంటల్ డిటాచ్మెంట్తో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో దే ఆర్ లీవింగ్ ఇన్ ప్రజెంట్ అని అనొచ్చు. ప్రెజెంట్ మూమెంట్లో ఉండడం. ఎగ్జాక్ట్లీ. పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు. పాస్ట్ మీద బాధలు లేవు, ఫ్యూచర్ మీద భయాలు లేవు, ఎక్స్పెక్టేషన్ లేదు, భయం లేదు, రెండూ లేవు. వాళ్ళు ఎక్స్పెక్టేషన్ లేకపోతే భయమే ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో ఆ డే వాట్ ఐ ఈట్, వాట్ ఐ టాక్, వాట్ ఐ స్లీప్, ఈ మూడిటి పైన వాళ్ళ ఉంటుంది. ఎవరు వస్తారు పోయారు, వస్తే వచ్చారు, పోతే పోయారు, డజంట్ మ్యాటర్ టు దెమ్. సో హెల్త్ గురించి భయం లేదు, వెల్త్ గురించి భయం లేదు. ఐఎమ్ టుడే హ్యాపీ. అంటే అందరూ వీళ్ళు అదే చెప్తున్నారు, వీళ్ళు ఇది చెప్తున్నారు, మన నేను చేయట్లేదు కదా, ఇలాంటివి లేవిగా. లేదు, నేను ఈరోజు ఇలా ఉండాలనుకున్నా ఉంటున్నా. మేడం చెప్పినట్టు అన్నీ యాక్సెప్ట్ చేయడం, హ్యాపీనెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఇక మీరు చెప్పినట్టు నీటి మీద రాతలాగా తీసుకుంటూ వెళ్ళేవారే ఈ శిల్పంలాగా ఎక్కితేనే ప్రమాదం. సో ఇప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కొంతమంది ఇప్పుడు తీసుకునేది ఉంటే వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో పొద్దున్నే 4 గంటలు లేస్తారు, బయటికి వెళ్తారు, బోరింగ్ కాడ నీళ్ళు కొట్టుకుంటారు, తెచ్చుకుంటారు, ఇల్లు వాకిలు చల్లుకుంటారు, సూదిలో దారం పెట్టి మరీ బట్టలు కుట్టుకుంటారు. ఎవరు 100 సంవత్సరాలు నియర్లీ వచ్చిన వాళ్ళు కూడా. నిజంగానే సూదిలో దారం పెట్టడం అనేది వండర్ఫుల్. నాలో కళ్ళున్నా పెట్టలేకపోతున్నాం. అవును. సో అట్లాంటి కేసెస్. మరి ఇప్పుడు వాళ్ళకి యోగా లేదు, బెస్ట్ ఫుడ్ తినాలనే ఆలోచన లేదు. ఓకే, రాకేష్ సార్ లాంటి వాళ్ళని కలవాలన్న టెన్షన్ లేదు. మరి అయినా కూడా వై దే ఆర్ లివింగ్ సచ్ స్టేట్? అంటే మీరు అన్నట్టు ఎటువంటి టూల్స్ లేకుండా కూడా పీపుల్ కెన్ లివ్ హ్యాపీలీ. ఓన్లీ థింగ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, ఆ డే సంబంధించిన యాక్టివిటీస్ అది చేసుకోవాలి. ఇప్పుడు మేము కొన్ని టూల్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆల్రెడీ మరి ఇది జరిగిపోయింది. అంటే ఇప్పుడు 100 సంవత్సరాలు ఉన్న గురించి అంటే ఈ రోజుల్లో వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు మేము ఇదే కేస్ స్టడీ కొత్త తరం వాళ్ళకి చెప్పినాం అనుకోండి, వాళ్ళు ముసలోళ్ళు అండి, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి డిజిటల్ లేదు, మీడియా లేదు, ఇంత వర్క్ ఫోర్స్ లేదు,
మరి ఇలాంటి సమయంలో ఎలా ఉండాలి చెప్పండి మాకు, అది కాదు. ఈ తరంలో అలా ఉండడం ఎలా, అదే ఇప్పుడు అసలు టాపిక్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మరి జాబ్ చేయాలి, పిల్లల్ని మరి కాంపిటేటివ్ వరల్డ్లో తయారు చేయాలి, ఫ్యూచరిస్టిక్గా తయారు చేయాలి, వాళ్ళు ఎక్కడ కూడా రిగ్రెట్ కావద్దు, మా నాన్న చేయబట్టి నేను ఇట్లా అయిపోయినా అని వాడు రేపు రోజు నన్ను అనద్దు అనే నాలాగా నా పిల్లలు అనద్దు అనేది ఈ తరానికి ఉన్నది పెద్ద భయం. అదే నాకు అవకాశాలు దొరకలేదు, నా పిల్లలకి అట్లాంటి ఇబ్బందిని కలిగించొద్దు అని స్థాయికి ఎక్కువగా, వాళ్ళకున్న స్థాయి కంటే ఎక్కువగా వాళ్ళు శ్రమ పడడం కూడా చూస్తున్నాం మనం. సో ఇటువంటి సందర్భంలో పేరెంట్స్కి కానీ లేదా ఒక ఎంప్లాయీస్కి కానీ ఏంటంటే వాళ్ళ డే స్కెడ్యూల్ని ముందే ప్లాన్ చేసుకోవడం, అండ్ వాటిలో ఇంబ్యాలెన్సెస్ వస్తాయని ముందే గమనించుకోవడం, రెడీ ఉండడం, బీ రెడీ ఫర్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. అంటే అదే డబ్బులు దాచుకుంటాను కదా ఇప్పుడు సేవింగ్ అవి ఎమర్జెన్సీ ఫండ్ అని, డబ్బుల్ని ఎలాగైతే పొదుగుపుగా ప్లాన్డ్గా వాడుతున్నారో మీ షెడ్యూల్ కూడా ప్లాన్డ్గా ఉండాలి అంటారు. అండ్ ఒకవేళ ప్లాన్డ్గా ఉన్నంతసేపు అన్నీ అనుకున్నట్టుగా జరగవుగా, అన్ఎక్స్పెక్టెడ్ కంపల్సరీ జరుగుతాయి. సో ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ కూడా వస్తాయి అని ముందే అనుకోవాలి. ప్లాన్ ఏ ఉన్నప్పుడు ప్లాన్ బి ఉండాలి, సి ఉండాలి, డి కూడా ఉండాలి, జెడ్ కూడా ఉండాలి. ఏ ప్లాన్ లేకుండా కూడా ఉండాలి ఒక్కొక్కసారి. హ్యావింగ్ నో ప్లాన్ ఇస్ ఆల్సో ఏ ప్లాన్. అలా అది. సో సైకాలజిస్ట్ మేము వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ సమస్యలు వస్తున్నాయంటే నేను అనుకునే జరగట్లేదు, నేను అనుకునే జరగట్లేదు అనే సమస్యనే ఎక్కువ కనబడుతుంది. నీవు అనుకున్నది జరగకపోవచ్చు అని కూడా ముందే అనుకోమంటాం. ఇలాగే జరుగుతుంది జరగాలి అని క్రియేట్ చేసే తరం కూడా ఉన్నారు కదా ఇప్పుడు. ఉన్నారు ఖచ్చితంగా, వాళ్ళే ఎక్కువగా సమస్య క్రియేట్ చేస్తారు. ఇప్పుడు పిల్లల నుంచి తల్లిదండ్రులకు వస్తుంది, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తుంది. సేమ్ 2-3 సిచ్యువేషన్ మేము ఇక్కడ ఫేస్ చేసినాం. మా కేస్ స్టడీలో చూసుకుంటే పిల్లలు ప్రశాంతంగా ఉన్నారు, పేరెంట్స్ ఎక్కువ ఎక్సైటెడ్ ఉన్నారు, పిల్లలు ప్రశాంతంగా ఉన్నారు. ఏముందండి మీ నాన్న ఇట్లా ఇట్లా బాధపడుతున్నారంటే ఎందుకు బాధపడుతున్నాడు సార్, అంత అవసరం ఏముంది అని ఒక 6వ తరగతి 7వ తరగతి పిల్లలు కూడా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఓ మై గాడ్. అంటే తల్లిదండ్రులు బాధపడుతున్నారు కదమ్మా, నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని ఎట్లంటే, సార్ జరుగుతుంది సార్, దాంట్లో ఏమున్నది, కింద పడతాం పైన పడతాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పడతాం సార్, అంత ఓపెన్ గా. అంటే ఇప్పుడు ఈ తరం మెచ్యూర్డ్ గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ తరం పడినా లేస్తాం, ఎస్ సో వాట్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. వీళ్ళేమో పడక ముందే ఆపుతా అంటున్నారు. అదేనంటారా? అదే కదా, కరెక్ట్. నేను పడ్డా కాబట్టి మా వాడు పడద్దు. వాళ్ళ యొక్క ఓల్డ్ ఎక్స్పీరియన్సెస్ తెచ్చి వాళ్ళ మీద అది కూడా టూల్స్ ని అడ్డుకోవడానికి రీజన్ అవుతుంది. అంటే టూల్స్ ఉన్నా అటువైపు వెళ్ళట్లా. వండర్ఫుల్ టూల్స్ చెప్పారు మీరు, షెడ్యూలింగ్, రెడీగా ఉండడం. ఇంకా ఇప్పుడు మనకి ఏ కామ్ సీ కాంట్ మేక్ ఏ బెటర్ సేలర్ అనేది మనం వింటూ ఉంటాం. అంటే జీవితంలో మనకు ఒడిదొడుకులు లేని జీవితాన్ని కోరుకోవడం అనేది ఉండొద్దు. అన్నీ రావాలి, వచ్చినప్పుడే వాని యొక్క కెపాసిటీ తెలుస్తుంది తప్ప ఏం లేవడదు మాకు అన్ని సుఖాలే ఉండాలి, అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి అని కోరుకోవడం కూడా పెద్ద తప్పు అవుతుంది. ఇప్పుడు మనకు చూసుకుంటే గుళ్ళు గోపురాల చుట్టూ భక్తితో తిరుగుతున్నారా, భయంతో తిరుగుతున్నారా? భయమే ఎక్కువ. భయంతో తిరుగుతున్నారు. దేవుని దగ్గరికి పోయి కోరికలు ఎక్కువ అవుతుంది. ఆయన అప్లికేషన్ తీసుకుని చచ్చిపోతున్నాడు. ఆయన ఇన్ని అప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ కోరుకుంటున్నారు. ఇది కావాలి, అది కావాలి, అది కాకపోతే ఏమవుతుందో అని భయంగా ముడుపులు కట్టుకొని ఇబ్బందులు పడడం, ఇవన్నీ చేస్తున్నారు. సో వన్స్ యు ఆర్ ఇన్ అ బ్యాలెన్స్డ్ స్టేట్, మనకి ఏమంటారు అంటే ఇక్కడ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటాం. మనం ఏ రకంగా ఉంటున్నాం. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని సార్ మావాడు ఏమవుతారో అనే టెన్షన్లో నేను అంటున్నా సార్, తిడుతున్నా సార్ అంటే ఎందుకు తిడుతున్నావు, వాడు కొడుకు అంటున్నాడు డైరెక్ట్. అంటే మీరు అనేది ఏంటి, టూల్స్ ఉన్నప్పటికీ కూడా ఆ టూల్స్ని కూడా ఉపయోగించుకునే పరిస్థితుల్లో లేరు. సో మీరు ఇచ్చేది ఏంటి, షెడ్యూలింగ్ చేసుకోవడం. అలా ఏ టూల్స్ లేకుండా ఆనందంగా ఉన్నారు అంటే ప్రజెంట్ మూమెంట్లో ఉన్నారు. ఏది జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏం జరిగినా అది నీటి మీద రాతలాగా పెట్టుకున్నారు అనేది అర్థమైంది. వండర్ఫుల్. మీరేమంటారు? ఇంకా ఆనందంగా ఉండాలి అంటే తనకి నేను కొన్ని యాడ్ ఆన్ పాయింట్స్ చెప్తాను. డిసిప్లిన్, రొటీన్ ఉండాలి, ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే వాళ్ళు ఏదైతే ఒక స్కెడ్యూల్ పెట్టుకున్నారో దాన్ని యాక్షన్ రూపంలో తీసుకురావాలి. మెయిన్ ఇంపార్టెంట్. ప్లానింగ్ 80% జరుగుతుంది, యాక్షన్ 20% జరుగుతుంది. ప్లానింగ్ 20% చేసి 80% యాక్షన్ ఉండాలి. అంటే ఎవ్రీడే ప్రతిరోజు చేసే పని అప్పుడే చేయాలి. ఇంతకుముందు మనం ఎప్పుడు అంటూ ఉంటాం కదా, తర్వాత చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి, రేపు చేయాల్సిన పని ఈ రోజే చెయ్యి అన్నట్టు. కానీ మేడం టు డూ లిస్ట్ కూడా స్ట్రెస్ ని క్రియేట్ చేస్తుంది అంటారు.
అది అందుకే వాళ్ళ యొక్క ఆనందమయ స్థితిలో ఏ పని చేసినా వాళ్ళు ఆనందంగానే ఉంటారు. నేను ఈ పని చెయ్యాలి అని వాళ్ళకి ఆ పని మీద ప్యాషన్ ఉండాలి, ఇష్టం ఉండాలి, ప్రేమ ఇట్లా ఉండాలి. అనొచ్చా, ఒకటి ఆ పాయింట్ నెక్స్ట్ ఏం చేయాలో గుర్తు చేసుకోవడానికి అనుకోవచ్చా? అంతే. టు డూ లిస్ట్ అయ్యో, ని ఇది మనం అలా టు డూ లిస్ట్ అంటే నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం ఓ, చేయాలి? మనం ఒక అవగాహన. నెక్స్ట్ ఏం మాట్లాడాలో మనకు క్లారిటీ లేకపోతే అది అంతే. మనం ఎటు పోతామో మనకే తెలియదు. ఫస్ట్ వాళ్ళు చేసేది, వాళ్ళకి ఏ పని ఇష్టం, ఏ పని చేస్తే నేను సంతోషంగా ఉంటాను. ఇప్పుడు మనిషి జీవితంలో అల్టిమేట్ కావాల్సింది ఆనందమయ జీవితం. దానికి నేనేం పని చేస్తే సంతోషంగా ఉంటాను, నా పర్పస్ ఏంటి, నా లైఫ్ యొక్క ఉద్దేశం అంటే ఏంటి, వాళ్ళకు వాళ్ళు అనాలిసిస్ తీసుకున్నా వాళ్ళకు టూల్స్ దొరుకుతాయి. దొరుకుతాయి. సో మీ పర్స్పెక్టివ్ చెప్పండి మేడం, ఏ టూల్స్ లేకుండా, ఆ, ఏ సాధనలు లేకుండా, అది ఏ టెస్ట్లు లేకుండా అది ఆనందంగా మీరన్నట్టు ప్రశాంతంగా ఉండే వాళ్ళు ఉన్నారు. ఉండొచ్చు కూడా. ఎలా? ఎలా ఉండొచ్చు? మీ అండర్స్టాండింగ్. ఇప్పుడు మనము ఇప్పుడు అంటే బాగా మెడిటేషన్ అని, ధ్యానం అనే పదాన్ని తీసుకొచ్చి మనం మాట్లాడుతున్నాం. అంటే ధ్యాన స్థితిలో ఉండడం అంటే ఏంటి? మీరు డాన్స్ చేస్తున్నా ధ్యాన స్థితిలో ఉండొచ్చు, ఒక పెయింట్ చేస్తున్నా ధ్యాన స్థితిలో అంటే మీరు ఉండొచ్చు. అన్నది ఏంటి, ఏ పని చేస్తున్నప్పుడు ఆ శ్రద్ధాశక్తితో చేయాలి. పనిలో ఉన్న వాళ్ళు ఇలా ఉండగలుగుతారు. ఉండగలుగుతారు. మనం చదివాం సైకాలజీలో, అవును. నేను కోమింగ్ వేసేటప్పుడు నా హెయిర్ స్టైల్ గురించి ఆలోచిస్తాను అంటాడు కదా. అంటే ఏ పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఉన్న వాళ్ళు ఏ టూల్స్ లేకుండా ఉంటారు. హ్యాపీగా వండర్ఫుల్ మేడం. అవును. చెప్పండి ఎలా, ఇక మీ సీక్రెట్ చెప్పండి. యోగా అన్నారు, ఏ యోగా లేకుండా ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఏ సాధన లేకుండా వెళ్ళిపోయారు కూడా, ఇప్పుడు కూడా గడుపుతున్నారు కూడా. అవును. మీ పర్స్పెక్టివ్ ఏంటి? వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ఆ క్షణంతో అనుసంధానమై ఉంటారు. ఏదైనా వచ్చిందంటే యాక్షన్ రియాక్షన్ క్లియర్, మళ్ళీ వెంటనే ప్రజెంట్ స్టేటస్లోకి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసి ఒక హ్యాపీగా ఉండేటువంటి జీవితాన్ని వాళ్ళ లైఫ్లో దాన్ని అలాగే తీసుకెళ్తూ ఉంటారు. గమనం అంటే ఏం జరుగుతుంది అనే దాన్ని కూడా వాళ్ళు ఎప్పుడు కాస్త గుర్తించుకుంటూ అప్ అండ్ డౌన్స్ని సరి చేసుకుంటూ ఉంటారు సెల్ఫ్గా. ఆ తర్వాత సత్సంగం సరైన సమాధానం. సత్సంగం అనేది సరైన సమాధానం. ధ్యానం దినం దినం చేస్తే ఇక ఆ ఇబ్బందే ఉండదు. ఓకే. సత్సంగం అనేది ఏం చేస్తుందంటే మనిషికి ఒక జ్ఞానము, ఒక సమస్యకు పరిష్కారం ఏందనేది చూపిస్తుంది. ఈ జ్ఞానం అనేటువంటిది అన్నిటికీ కావాల్సిన పరిష్కారాలని చూపిస్తున్నప్పుడు ఆ సమస్య ఉత్పన్నమవగానే ఆ పరిష్కారాన్ని తీసుకొని వాడుకుంటాడు కాబట్టి ఇంక అక్కడ ఇబ్బంది ఉండదు. ఇస్మాయిల్ గారు జ్ఞానంతో బాగుంటారు అంటున్నారు కదా, మరి జ్ఞానవంతుల వల్లనే కదా అన్ని ఇబ్బందులు క్రియేట్ అయితేనే, మరి జ్ఞానం ఎక్కువైనా ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు జరిగే ఇబ్బందులు క్రియేట్ అయ్యేటి అన్నీ జ్ఞానం లేని వాళ్ళు మంచిగానే ఉన్నారు, జ్ఞానం తీసుకుంటున్న వాళ్ళు మంచిగానే ఉన్నారు. జ్ఞానం వచ్చిందని అనుకుంటున్న జ్ఞానవంతుల వల్లనే కదా ఇబ్బందులు వస్తున్నాయి. దానికి ఏమంటారు మీరు? జ్ఞానం వచ్చిందని అనుకుంటుంది జ్ఞానవంతులు కాదండి, వాళ్ళు అజ్ఞానవంతులు. అనుకునే వాళ్ళు కాదు, నిజంగా జ్ఞానం వచ్చిన వాళ్ళు అంటారు. అది ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఇక్కడ ఏంటంటే సత్సంగం ద్వారా అతనికి ప్రతి విషయం పట్ల ఒక అవగాహన కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ రీడింగ్ ఉందనుకోండి, ఒక వ్యక్తి చరిత్ర మొత్తం చదువుతాడు. తన జీవితంలో ఆ సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యని ఆ చరిత్రలో ఏదైతే ఉందో దాని ద్వారా బయటపడతాడు. మీరు టూల్స్గా బుక్ కూడా టూల్గా ఇచ్చారు, సాంగత్యం కూడా టూల్గా ఇచ్చారు. జ్ఞానం అనేది పెంచుకోవాలి అన్నారు, అంతే కదా. మరి జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అని విన్నాం కదా. జ్ఞానం పెంచుకుంటేనే నాలెడ్జ్ ఈజ్ పవర్ అని చదివాం చిన్నప్పటి నుంచి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే ఇప్పుడు ఓవరాల్గా మనం చర్చించేది ఏంటంటే, నాలెడ్జ్ వైపుకు, అవగాహన వైపుకు వస్తే పరిష్కారం వాళ్ళకే దొరుకుతుంది, ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలో కూడా వాళ్ళకే తెలుస్తుంది. రైట్. భయపడడం కాదు, జాగ్రత్త పడుతున్నాననే ఆలోచన ఉండాలి. భయపడుతున్నానంటేనేమో ఎక్కువైపోద్ది అది. జాగ్రత్త పడుతున్నా అంటే సహజం, అది మైండ్ని షిఫ్ట్ చేయాలి ఇటువైపు. చేయాలి. ఇది జాగ్రత్త, భయం కాదు. భయం దగ్గర నుంచి జాగ్రత్త. భయం నెగిటివ్ ఎట్లయితుంది నా పరంగా? నెగిటివ్ కాదు. ఇప్పుడు నాకు అసలు ఏ భయాలు లేవు, నేను వెహికల్ మీద వెళ్తున్నా, పక్కవాడు ఇలా జరికిచ్చాడు, అప్పుడు భయం పడతాను కదా. పడాలి, పక్కకు జరగాలి. భయం అనేది అప్పుడు నాకు వెంటనే స్లిప్ ఆఫ్ ద సెకండ్లో భయం వస్తుంది, కానీ దాన్ని క్యారీ చేయను, ఇంకా తర్వాత అయిపోయింది. సో ఇప్పుడు మీదైన టూల్స్ చెప్పారు కదా, నాదొక 1 minute షేర్ చేస్తాను. నా దగ్గరకు వచ్చే నేను వెతికిన టూల్స్ ఏంటంటే, ఇంతకుముందు అయితే మ్యూజిక్ థెరపీ, మ్యూజిక్ పెట్టి రిలాక్స్ అవ్వడం, సెల్ఫ్ హిప్నాసిస్ నేర్పించడం, ఫస్ట్ నేను నేర్చుకొని వాళ్ళకి నేర్పించడం, అక్కడనే చాలా వరకు ఆన్సర్స్ వచ్చాయి. తర్వాత మీరు చెప్పిన జ్ఞానం ఉంది చూసారా, ఎన్నో అద్భుతమైన విషయాలు వింటున్నా కొద్దీ వాళ్ళకు వాళ్ళు క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు. అందులో ఫస్ట్ నేనే.
మనం ట్రైనింగ్ ఇస్తున్నాం, ట్రైనింగ్ చేస్తున్నాం కాదు, ట్రైనింగ్ చేస్తున్నాం అనుకోవాలి, ఇస్తున్నాం కాకుండా. సో ఇలా మన టూల్స్ అవి. ఆ తర్వాత వచ్చింది వ్యక్తిత్వ వికాసం, తర్వాత ఎన్ఎల్పిలో మనం ఎలా చేస్తుంటామంటే వాళ్ళ సమస్యలు పూర్తిగా కూడా విననవసరం కూడా లేదు. ప్రజెంట్ ఏంటిది, దానికి కొన్ని టూల్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేస్తూ కూడా బయటపడ్డారు. తర్వాత టీఏ ద్వారా, ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ద్వారా వాళ్ళ రూట్ కాజ్ను తెలుసుకునేటువంటి టెక్నిక్స్ కూడా ఇస్తున్నాం మనం. అంటే చైల్డ్హుడ్ నుండి మీరు అన్నట్టు వూంబ్ స్టార్టింగ్లో చెప్పారు కదా, మదర్ వూంబ్ నుంచి స్టార్ట్ అయ్యేటి కూడా కొన్ని ఉంటాయి. అందులో ఎక్కడెక్కడ ఏం పడిందో తెలుసుకొని, మీరు అన్నట్టు జ్ఞానం గురించి అన్నారు, ఓవరాల్గా అందరు అన్నది అదే, జ్ఞానం తీసుకొని అవగాహన పెంచుకోవడం. ట్రాన్సాక్షనల్ అనాలిసిస్తో కూడా డాక్టర్ ఎరిక్ బండ్ డిజైన్ చేశారు, మీరు కూడా వినుంటారు. ఈ 2 టూల్స్ని నేను యూజ్ చేస్తూ ఉంటా. వీటన్నిటికన్నా ముఖ్యంగా వెజిటేరియనిజం అండ్ మెడిటేషన్ అనేది ది బెస్ట్ టూల్గా ఇస్తున్నాం. సో ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ధ్యానం మానసిక ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది రాకేష్ గారు, అది చెప్పి మీరు ఒక కేస్ స్టడీ చెప్పండి. మీ దగ్గరకు వచ్చింది, ఎలా వచ్చారు, మీరు ఏం చేశారు, ఎంత టైంలో క్లియర్ అయ్యారు. సో ధ్యానము ఏంటి అసలు అంటే, మన థాట్స్ ప్రాసెస్ అయితే ఒక మనిషికి ఒక రోజులో 24 గంటల సమయంలో తను మేల్కొల్లో ఉన్నప్పుడైనా, ఈవెన్ పడుకున్న సందర్భంలో, 2 సందర్భాలు, చేతనావస్థలో అండ్ అచేతనావస్థలో కూడా థాట్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. సో ఇలా రన్ అయ్యే సమయంలో వాటిని కంట్రోల్ చేయడం అనేది మన చేతిలో ఉండదు. ఓకే, సో వాటిని అట్లీస్ట్ మనము సమయాన్ని మన గురించి మనం కేటాయించుకోవడము. ఎందుకంటే బాహ్య ప్రపంచంలోనే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం మనం. ఇప్పుడు ఎందుకంటే ధ్యానంలో ఏం చేస్తాం మనము, శరీరము మనసును ఏకం చేయడంగా మనం చెప్తాం. అంటే బయటికి పోయే ఆలోచనని తన లోపలికి పంపిస్తున్నాం అంటారు. Yes. అల్టిమేట్. ఎందుకంటే మనము కంటిన్యూస్గా మనము థాట్స్ని, యాక్షన్స్ని ముందు పెడుతూ పోయినప్పుడు సెల్ఫ్ చెక్ ఉండదుగా. ఇది సెల్ఫ్ చెక్ ఇది. ఓకే. సో నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఇది నేను చేసే పద్ధతి కరెక్ట్ అయినా కాదా, బయట నుంచి వచ్చుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు విషయాలన్నీ తీసుకుంటాం, కానీ ఏది మనము ప్రవర్తిస్తామంటే మనం ఏదైతే కరెక్ట్ అనుకుంటామో, ఏ నిర్ణయం అయితే మనం తీసుకుంటామో, ఏదైతే మనకు సూట్ అవుతుందో దాన్నే మనం ఆచరిస్తాం. సో అలా ఆచరించేటప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవడానికి ఈ ధ్యానం అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ వాళ్ళ యొక్క బెటర్మెంట్ ఖచ్చితంగా ధ్యానంలో ఇది జరుగుతుంది. ది బెస్ట్ టూల్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆహారం ఇంపాక్ట్ కూడా ఉంటుందా? 100కి 100% ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి దీనిపైన. సైకాలజిస్ట్ చేశారు అండ్ ఈ ఫుడ్ చేసే వాళ్ళు చేశారు. ఫుడ్ వెజ్, నాన్ వెజ్, అంతేకాదు కొందరైతే ఎంత డెప్త్ అనాలిసిస్ చేశారంటే 1 డే వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా ఆ ఫుడ్ ద్వారా ఆ తినే వ్యక్తులకు వస్తుందని కూడా లైవ్గా చూపించారు. ఎనర్జెటికల్గా కూడా వెళ్ళింది సబ్జెక్టు. కరెక్ట్. సో దీనిపైన కూడా చాలా రీసెర్చ్ జరిగింది, ఉన్నాయి, రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక కేస్ స్టడీ గురించి, ఎందుకంటే మేము సైకాలజిస్ట్గా చాలామంది చూస్తుంటాము. సో నా ముఖ్య ఉద్దేశం కూడా ఈ సూసైడల్ టెండెన్సీస్ని ఐడెంటిఫై చేయడం, ఆ స్థితిగతులను, అంటే సూసైడ్ జరిగిన తర్వాత లపోదేమో ముత్తుకుంటే ఏముండదు. ఇప్పుడు మనం స్టూడెంట్స్ని ఎక్కువ డీల్ చేస్తాం కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ మీద తోసేస్తారు. ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయి, పేరెంట్స్ మీద తోసేస్తాయి, సొసైటీ మీద తోసేస్తుంది. అల్టిమేట్గా జరిగేది ఏంటి, అక్కడ అందరు కలిసి సోషల్ మీడియాల మీదే తోసేస్తారు. ఇప్పుడు లాస్ అది జరిగింది, లాస్ జరగకుండా కాపాడడం అనేది ఒక సైకాలజిస్ట్గా మేము చేసే ప్రయత్నం. సరే, మీ దగ్గరకు ఒకరు వచ్చారు, ఒక్క కేస్ స్టడీ చెప్పండి. ఎగ్జాక్ట్లీ. స్టూడెంట్ కేస్ స్టడీసే నేను ఎక్కువ చూస్తాను కాబట్టి ఈ స్టూడెంట్స్లో సూసైడల్ టెండెన్సీ ఎందుకు వస్తాయి అనేది మేము ఈ డిఎంఐ టెస్ట్ చేసిన తర్వాత అడ్వర్సిటీ కోషెంట్ తక్కువ ఉండి ఎమోషనల్ బ్యాలెన్స్ సరిగా చేసుకుని వాళ్ళలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయని మేము చూసాం. అంటే ఒక అబ్బాయిని గుర్తుపట్టాము. ఏ వయసులో ఉన్నాడు అతను వచ్చేసి ఇప్పుడు 9th క్లాస్, ప్రెసెంట్ 8th క్లాస్లో ఉన్నాడు స్టూడెంట్. అసలు మీ దగ్గరకు వచ్చే డైరీ ఎలా చేశారు అది చెప్పండి ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు స్టడీస్లో సరిగా లేడు, మాట వినట్లేదు, ప్రతిదాన్ని కూడా ఇతను ఓవర్గా అంటే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మమ్మల్ని, ఎక్కువగా మాట్లాడతలేడు, అలుగుతున్నాడు అనే సమస్యతోని మా దగ్గర రావడం జరిగింది. పేరెంట్ గుర్తుపట్టొచ్చారా? గుర్తుపట్టేలు. మేము కొంత అవేర్నెస్ స్కూల్లో ఇచ్చాము. మేము ఇది మీరు అవేర్నెస్ క్యాంప్స్ చేయడం వల్ల పేరెంట్స్ గమనించి మీ దగ్గర తీసుకొచ్చారు. గ్రేట్. సో ఫస్ట్ అప్రిషియేట్ చేస్తాం. మీరు అనే పని మేము కూడా చేసినాం. అట్లీస్ట్ వాళ్ళు అవేర్నెస్ తీసుకున్నారు, గుర్తించారు, ఇక్కడ దాకా రాగలిగారు. చేసిన తర్వాత వాళ్ళని ఎందుకు జరుగుతుంది ఏమో సార్ అంటే, తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లలతో కూడా మాట్లాడతాం కాబట్టి మేము, సార్ వీళ్ళు ఊకే ప్రతి దానిలో కూడా నాలో తప్పును వెతుకుతారు.
అంటే ఈ 8th క్లాస్ అబ్బాయి యొక్క పర్స్పెక్టివ్. ప్రాస్పెక్టివ్ ఇది. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఏమంటామంటే మేము అన్నీ గెలిపిస్తున్నామండి, వీడే సరిగా తినట్లేదు, వీడే సరిగా ఆడట్లేదు, వీడే సరిగా స్కూల్కి పోవట్లేదు, మార్కులు తెచ్చుకోవట్లేదు, టీచర్లు ఏమో మమ్మల్ని అంటున్నారు అని వాళ్ళ ప్రాస్పెక్టివ్ అది. ఇతను అడిగినప్పుడు సార్ నేను ఏదైతే పనులు మంచిగా చేస్తానో వాటిని వీళ్ళు గుర్తించరు. ఏదైతే నేను కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ప్రతి దాన్ని హైలైట్ చూస్తుంటారు. ప్రతి దాంట్లో వీళ్ళు నాకు ఫ్రీడమ్ ఇవ్వరు అనేది వాళ్ళ ప్రాస్పెక్టివ్. దానివల్ల ఏం జరుగుతుంది అక్కడ అంటే ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నవి జరగట్లేదో ఆటోమేటిక్గా వాడు డల్ అయిపోతున్నాడు. ఈవెన్ టూల్స్ ఇచ్చారు, వాని స్ట్రెంగ్త్ యాక్టివిటీస్ని కూడా వీడు లోగా చేయడం స్టార్ట్ అయింది. అది వాళ్ళు ఇంతకుముందు 6th 7th క్లాస్లో మార్కులు మంచిగా వచ్చాయండి, ఇప్పుడే చదువు కూడా వస్తలేదండి. ఎందుకంటే వానికి ఆడుకునే టైం ఇస్తలేరు. వానికి ఏదైతే యాక్టివిటీ, క్రికెట్ బాగా ఆడతాడు, సో ఆ క్రికెట్ మనకి ఇప్పుడు ఎక్సర్సైజ్ లేసారు, క్రికెట్ లేసారని చెప్పడం ద్వారా వాళ్ళు ఏమైంది, వాని యొక్క స్ట్రెంగ్త్ ఏరియా కూడా వీక్ ఏరియాగా మారింది. అది ఆటోమేటిక్గా మిగతా వాడి మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మేమేమి ఇచ్చామంటే సిరీస్ ఆఫ్ ఎఫెక్ట్స్ పడ్డాయి, ఖచ్చితంగా పడుతుంది. రైట్. సో వాళ్ళకి పేరెంట్స్కి ఈ డిఎంఐ చేసిన తర్వాత వాని పెరైటల్ లోబ్ అనేది చాలా స్ట్రెంగ్త్లో ఉంది. ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ఒకవేళ ఇతను ఏదైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడో దాన్ని ఇంకా పెంచండి, దానికి సపోర్ట్ చేయండి. ఎందుకంటే అక్కడ టాలెంట్ ఉంది కాబట్టి దాంట్లో కాంపిటీషన్ క్రియేట్ చేయొచ్చు. ఫిజికల్గా ఏమి ఇచ్చారు యాక్టివిటీ మీరు? సో అతని క్రికెట్ ఆడడం అనేది అతని ఇంట్రెస్ట్. రెగ్యులర్గా క్రికెట్ ఆడమని అకాడమీకి పంపించండి. ఇంతకుముందు వెళ్ళేవాడట, ఇప్పుడు మానిపించేసాడు. ఏజ్ అదే ప్రాబ్లము. చిన్నప్పుడు అన్నీ నేర్పిస్తారు, క్లాస్ పెరుగుతున్నా కొద్ది ఇది వద్దు ఇక టైం లేదని పక్కన పెడతారు. కానీ చిన్నప్పుడు మీరు అన్నట్టు చిన్నప్పుడు ఏది నేర్పించిందో అది కంటిన్యూ చేస్తే బెటర్ చేయాలి. ఎదురైతే దాన్ని పర్సనల్గా తీసుకొని దాంట్లో కాంపిటేటివ్గా ఫీల్ అవుతున్నాడో అతని ఎగ్జాస్టింగ్ అనేది, ఆ ప్రెజర్స్ ఎగ్జాస్ట్ అయ్యేది ఎక్కడ ఆటల్లోనే. సో మీరు చెప్పినాక క్రికెట్కి పంపించారు. విత్ ఇన్ 6 months తర్వాత మళ్ళీ కూడా రివైజ్ చేసినాము. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు అతనికి అనుకున్నాము, అతని మార్క్స్ కూడా మారినాయి, ఇంప్రూవ్ అయినాయి. ఆ టీచర్స్ యొక్క కూడా కమ్యూనికేట్ చేసినాము. సో ఇంతకుముందు ఎలా ఉండేవాడు క్లాస్లో, ఇప్పుడు ఎలా ఉంటున్నాడు, సో చేంజెస్ ఎలా ఉన్నాయి, సోషల్ కమ్యూనికేషన్ పెరిగింది, ఎడ్యుకేషన్ పెరిగింది, పేరెంట్కి అండ్ చైల్డ్కి మధ్య ఉన్న ఎమోషనల్ బ్యాలెన్సెస్ చాలా వరకు కాంప్రమైజ్ అయిపోయినాయి. ఇక్కడ మంచిగా పేరెంట్స్తో చక్కగా ఉండగలుగుతున్నాడు. గ్రేట్ కదా, దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ మార్క్. సో ఇలా చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. సో మొత్తం మీద మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు గమనించిన తర్వాత అసలు వాళ్ళు రావడం గ్రేట్. ఫస్ట్ పాయింట్, మీరు చెప్పినట్టు ఆచరించడం వాళ్ళు గ్రేటు. ఆ పిల్లవాడు ఓపెన్ అయ్యి చెప్పడం వెరీ గ్రేట్. ఇవన్నీ చాలా అప్రిషియేట్ చేయాలి, ఇంకా విరివిగా జరగాలి. ఇప్పుడు ఇదే కేస్ స్టడీ మేము స్కూల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. అప్పుడు దాని ద్వారా మరింత మంది మా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళని చూపించి ఒక కేస్ స్టడీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అది 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ పిల్లలు వాళ్ళకు అదే కాంపిటీషన్ మోడల్లో తీసుకెళ్ళి అతను ఏదో XY స్కూల్లో ఎక్కడైతే ఈ ఆటల పైన ఎటువంటి ఫోకస్ లేని స్కూల్స్ మనకు పంపిస్తూ ఉంటాయి, ఈ ర్యాంకులు వస్తాయి ఆ ర్యాంకులు వస్తాయని తీసుకెళ్ళి అందులో పెట్టేసి హాస్టల్ పెట్టేస్తే వాడు సూసైడ్ టెండెన్సీ పెరిగిపోతుంది అక్కడ. సో మీరు మొత్తం మీద మీ దగ్గరకు వచ్చిన వాళ్ళను ప్రాబ్లం తెలుసుకోవడం, ఐడెంటిఫై చేయడమే కాదు, దానికి సొల్యూషన్ ఇచ్చారు, పిల్లవాడిలో ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూపించారు. ఎగ్జాక్ట్లీ. సో మీ దగ్గరకు వచ్చిన ఆ అబ్బాయి యొక్క పేరెంట్స్, టీచర్స్ కూడా గుర్తుపట్టి చెప్పారు. వండర్ఫుల్ అండి, గ్రేట్. మేడం మీ యొక్క కేస్ స్టడీ ఒకటి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన కేస్ స్టడీ అథారిటేటివ్ పేరెంటింగ్ వల్ల తన అబ్బాయి ఇబ్బంది పడ్డాడు. అంటే బాగా కమాండింగ్ అంటే ఆ పేరెంట్ ఏం చేసేవాడు, తనకు నచ్చినట్టు అన్ని కావాల్సినవి కొనివ్వడం, అవసరం లేకపోయినా తను కొనియాలనుకున్నాడు కాబట్టి కొనిచ్చాడు. వీడికి కావాలా వద్దా లేదు అదేం లేదు, అది అర్థం కావాలి కదా మాకు. అథారిటీ అంటే ఏంటి అంటే నువ్వు ఇలా ఉండాలి, నీకు ఇప్పుడు ఇది అవసరం, నాకే తెలుసు, నీకు ఇప్పుడు ఏది కావాలన్నా నేను కొనిస్తాను. అంటే తను చిన్నప్పుడు ఏమేమి కొనుక్కోలేకపోయాడో లేకపోతే అలా ఉండలేకపోయాడో అవన్నీ కొడుకులో చూడటం మొదలు పెట్టాడు. వాడికి కావాలా వద్దా ఈయన ఆలోచించలేదు. సో ఆ తర్వాత ఇంటర్ చదివేటప్పుడు తనకి అప్పటి నుంచి కొంచెం స్ట్రగుల్ స్టార్ట్ అయింది. 10th వరకు ఎలాగో గడిచిపోయింది, ఆటలు పాటలు చదువు అన్నీ అయిపోయాయి. ఇంటర్ నుంచి తను ఇంజనీరింగ్కి వెళ్ళను అని, కానీ వాళ్ళ నాన్న ఇంజనీరింగే జాయిన్ అవ్వాలని పట్టుపట్టాడు. తను ఎంత చెప్పినా వినకుండా అమ్మమ్మ తాతయ్యతోని ఎన్నో రకాలుగా తను చెప్పించాడు వాళ్ళ ఫాదర్కి, అయినా సరే వినలేదు, ఇంజనీరింగే జాయిన్ చేశారు. ఈ ఇష్టం లేని చదువు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, ఆటోమేటిక్గా చదువు మీద దృష్టి పెట్టకుండా ఫ్రెండ్స్తో తిరగడం కొంచెం ఎక్కువైపోయింది. అంటే వద్దన్నా చేపించారు కాబట్టి దాని మీద నుంచి పక్కకి వెళ్ళిపోయారు. ఆ సబ్జెక్ట్ తనకు అర్థం కావట్లేదు, తన ప్యాషన్ అది కాదు, అది కష్టంగా ఉంది. దాని తోడు ఫ్రెండ్స్తో పాటు చేరి స్మోకింగ్. రైట్ మేడం, మీ దగ్గరికి వారు ఎలా వచ్చారు,
మీరేం గైడ్ చేశారు? యాక్చువల్లీ మా దగ్గరికి వచ్చింది ఎందుకు అంటే స్మోకింగ్ అలవాటు అయింది. ఎవరి ద్వారా వచ్చారు? అది ఇంపార్టెంట్ మేము మేడం. ఇన్స్టిట్యూట్ లో, నేను స్వీకార మీరు ఉపకారి ఇన్స్టిట్యూట్ లో నేను వర్క్ చేస్తున్నాను, అచ్చా, మెంటల్ మీరు- హెల్త్ డిపార్ట్మెంట్ లో work చేస్తున్నాను. ఇన్స్టిట్యూట్ లో మీరు చెప్పడం వల్ల అది yes. విని మీ దగ్గరకు వచ్చారు. వచ్చారు. ఎందుకంటే మేడం ఇవాళ రేపు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం అందరం. అలా Yes. వచ్చే వాళ్ళే కావాలి ఇప్పుడు. Yes, వాళ్ళ yes. కోసం ఇదంతా వచ్చిన వాళ్ళని అభినందించారు. అంటే ఇక్కడ చెయ్యి దాటిపోయిన తర్వాత తీసుకొచ్చారు. అదే సరే వచ్చినా సరే వచ్చారు మీ దగ్గరికి. Yes. సో మీరు ఏం చేశారు? వాళ్ళకి ఫస్ట్ మనం కేస్ స్టడీ తీసుకుంటాం, చైల్డ్హుడ్ నుంచి ఏంటి ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అనే కేస్ స్టడీ తీసుకుని ఆ తర్వాత అగ్రెసివ్ బిహేవియర్, ఇరిటేషన్ అవ్వడము గుర్తుపట్టారు. గుర్తుపెట్టాం. అంటే తనకి స్మోకింగ్ ఎక్కువగా అలవాటు అయిపోయింది, దానికి ఎడిక్షన్ సెంటర్లో పెట్టాల్సి వచ్చింది. ఎడిక్షన్ సెంటర్లో పెట్టి రీహాబిలిటేషన్లో పెట్టి దానికి తగ్గట్టుగా ఎవ్రీడే కౌన్సిలింగ్స్, సిబిటి థెరపీస్. సో మీరు ఏమేమి గైడ్ చేశారు? ఎన్ని రోజుల్లో ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు? తనకి ఒక 4 months పట్టింది. 4 months రెగ్యులర్ గా months మీరు మానిటర్ చేశారా? రెగ్యులర్ గా మానిటర్ చేస్తాము, ఎవ్రీడే కౌన్సిలింగ్ ఉంటుంది. దాంతోపాటు అంటే అలవాటు చేజారిపోయింది, ఎక్కువైపోయింది కాబట్టి ఆ క్రేవింగ్ రావడం, అంటే తన యొక్క హ్యాబిట్స్ మీద కూడా ఫోకస్ చేసి రీహాబిలిటేషన్లో ఉన్నాడు కాబట్టి తీసుకునే ఛాన్స్ లేదు. ఒకటి చెప్పండి మేడం, రీహాబిలిటేషన్లో ఏం చేస్తారు, మీరు ఏం చేశారు? ఒక 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి. ఇప్పుడు ఎందుకు రీహాబిలిటేషన్లో పెట్టాలి అంటే, ఇప్పుడు ఆల్కహాలిక్ కానీ ఇప్పుడు ఈ అబ్బాయి కేసే తీసుకుందాం, స్మోకింగ్ అలవాటైంది, జాయింట్స్ వీడ్ కొట్టడం అలవాటైపోయింది, దానివల్ల తన బాడీలో చేంజెస్ వచ్చాయి, బ్రెయిన్లో సెరోటోనిన్ లెవెల్స్, డోపమైన్ లెవెల్స్ అన్నీ తగ్గిపోయాయి. దానివల్ల తనకి జరిగిన నష్టం ఏంటంటే కోపం, ఏ కనబడితే ఎత్తేయడం. ఆల్రెడీ అయిన డ్యామేజ్ అయింది, కొంతవరకైనా రక్షించడానికి చేసే ప్రయత్నంలో రీహాబిలిటేషన్. Yes. ఓకే మేడం. సో మీరు రీహాబిలిటేషన్ లో ఉండడం వల్ల ప్రయోజనం ఏంటంటే, అలా ఉండడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఆ విషయాలకు దూరంగా ఉంటారు. ఫస్ట్ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునేలాగా ఇప్పుడు మనం అనుకున్నట్టు మెడిటేషన్ చేయించడం, వాళ్ళ యొక్క ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, అలాగే ప్రాణాయామం, ఆక్సిజన్ వల్ల ప్రాణాయామం చేయడం వల్ల ఆక్సిజన్ బ్రెయిన్కి సరిపడా అందుతుంది. అంటే సైంటిఫిక్గా చూస్తాం. అంటే ఇవన్నీ మీరు సైంటిఫిక్గా ఒక 4 నెలలు ఇలా ఇచ్చారు. తర్వాత రిజల్ట్ ఏంటి మేడం? రిజల్ట్ ఆ అబ్బాయి ఆటోమేటిక్గా మంచిగా అయిపోయాడు. అంటే మెడిటేషన్ చేయడం వల్ల తన సింపథాటిక్ సిస్టమ్ మీద, నర్వస్ సిస్టమ్ మీద అంతా సిఎన్ఎస్ ప్రాబ్లం తీరిపోయింది, కోపం తగ్గిపోయింది, తర్వాత క్రేవింగ్స్ తగ్గిపోయాయి. ఏదైతే మనం ముట్టుకోమో, ఏదైతే ఎడిక్షన్ ఉందో కొన్ని రోజులు 90 days కి అది కంప్లీట్ గా మర్చిపోతుంది బ్రెయిన్. రైట్. అయితే ఇప్పుడు తనైతే మారాడు, ఓకే. సిచ్యువేషన్ బయట ఫాదర్ మారలే, సిచ్యువేషన్ మారలే, తను ఎలా ఉన్నాడు ఇప్పుడు? వీళ్ళకి కూడా సైమల్టేనియస్ గా పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్, రీహాబిలిటేషన్ లోపల ఉండరు కానీ బయట నుంచి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మారితే కదా మళ్ళీ పిల్లాడు మారేది. రేపు వచ్చిన తర్వాత పిల్లాడికి మళ్ళీ రికరెంట్ గా ట్రిగ్గరింగ్ పాయింట్స్ వీళ్ళు మాట్లాడారు అనుకోండి, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మరి ఇప్పుడు టోటల్ మార్పు ఏంటి మేడం ఆ ఫ్యామిలీ? పిల్లవాడు ఎలా ఉన్నాడు, పేరెంట్స్ ఏమున్నారు, వాళ్ళు ఏం చెప్పారు? తల్లిదండ్రులకు ఒకటే చెప్పాం, వాళ్ళకి స్పేస్ ఇవ్వండి, వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు చేయాలనుకున్న పనిని ప్రశాంతంగా చేయనివ్వండి. మీకు నచ్చిన కోర్సులో జాయిన్ చేసి పిల్లాన్ని ఒత్తిడి చేసి మాల్ అడాప్టివ్ బిహేవియర్ అంటాం దాన్ని, అంటే అవసరం లేని అలవాట్లు కొని తెచ్చుకొని దాని ద్వారా వాళ్ళు మానసిక అనారోగ్యం తెచ్చుకోవడం కంటే అప్పుడప్పుడు అలాగే మాలాంటి డ్రీమ్ లవ్ వెల్నెస్ కమ్యూనిటీలు ఉంటాయి కదా, వెళ్ళండి, రీట్రీట్స్కి వెళ్ళండి. ఓకే, మీరు సజెస్ట్ చేశారు. ఓకే మేడం, ఓవరాల్ రిజల్ట్ ఏంటి? అబ్బాయి ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాడు అబ్బాయి. ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఇంజనీరింగ్ లోనే సబ్ బ్రాంచెస్ ఉంటాయి, నచ్చిన బ్రాంచ్ తీసుకోమన్నా ఒక 1 year వేస్ట్ అయితే వేస్ట్. ఇంజనీరింగ్ కూడా తప్పనప్పుడు ఇష్టమైన కోర్స్ చేశాడు, ఇప్పుడు జాబ్ చేస్తూ హాయిగా ఉన్నాడు. వండర్ఫుల్, దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. మరి మీ కేస్ స్టడీ 20 సంవత్సరాల్లో మీరు డీల్ చేసిన ఒక కేస్ స్టడీ. తల్లిదండ్రులు మంచివాళ్ళే, పిల్లాడు మంచివాడే, అక్కడి నుంచి సమస్య లేదు, ఇక్కడ సమస్య లేదు, కానీ తన లోపలికి తాను ఆలోచించుకునే ఆలోచన విధానంలో క్రమంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు. అబ్బో, ఇది ఇంకా డిఫరెంట్. అక్కడ వాళ్ళ మదర్ దగ్గర నుంచి చూద్దామంటే వాళ్ళు మంచిగా చూసుకుంటారు. పిల్లాడి విషయం గురించి మాట్లాడితే మా పిల్లాడు అన్ని విషయాలు అండి, ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడతాడు, ఎంత ఉండాలని అంత ఉంటాడు, అన్నిట్లలో మంచిగా ఉన్నాడు. బట్ కానీ ఎందుకు అలా సిక్ అవుతున్నాడు, ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఇతనికి తెలియడం లేదు. మామూలుగా ఈ సత్సంగం క్లాస్ అది మన పేరెంట్స్కి పిల్లలకి అందరికి కలిపి సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు వాళ్ళు అనిపించింది, ఈ పిల్లాడు అన్నాడు నేను ఒకసారి గురూజీని కలుస్తాను అన్నాడు. అంటే మీరిచ్చే అవగాహన సదస్సు నుండే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. వచ్చే విధానం వండర్ఫుల్. రైట్, వచ్చినాడు. నెక్స్ట్ ఏం చేశారు మీరు? వచ్చిన తర్వాత అప్పుడు ఆ పిల్లవాడితో మాట్లాడుకుంటూ ఏంటంటే
అబద్ధాన్ని నిజంగాను, అపోహని వాస్తవంగాను తీసుకుంటున్నాడు. అది వాస్తవం కాదు. భ్రమల్ని, అపోహల్ని ఎక్కువ తీసుకుంటాడు. అంటే సమాజంలో ఇట్లా అవుద్దేమో, చదువుకుంటే ఇలా అవుతానేమో, ఇలా చదివితే ఇలా అవుద్దేమో, ఫ్యూచర్ ఇట్లుంటుందేమో, అట్లుంటుందేమో. అంటే వాడి లోపలనే వాడికే జరిగింది. వాడి లోపల వాడు సమాజాన్ని చూసుకుంటూ కొన్ని రకాల భయాల్ని సృష్టించుకొని వాటిని పోషిస్తున్నాడు. Right. పోషించేటప్పుడల్లా ఆ అంకుల్ అట్లెందుకు అయినాడు, ఈయన ఇట్లెందుకు అయినాడు, ఈయన లైఫ్ ఎందుకు పడిపోయింది, ఎక్కువ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ గురించే తెలుసుకుంటూ నాకు కూడా అలా అవుతుందేమో అనేటువంటి ఒక భయంలో రైట్, మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరేం తెలుసుకున్నారు వాడి గురించి? వాడిని అప్పుడు 9th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చినాడు. ఇంకా పిల్లాని గురించి మామూలుగా కౌన్సిలింగ్ చేసినట్టుగా వాడి విషయాలన్నీ వింటున్నా కొద్దీ చెప్పడం మొదలుపెట్టాడు. చాలా మంచిగా చెప్పాడు. మెయిన్ పిల్లలు చెప్పినప్పుడు Yes. వింటే Yes. చక్కగా చెప్పడానికి రెడీ ఉన్నారు, వినేవాళ్ళు కావాలి. అవును. ఉమ్. అలా వింటూ ఒక్కొక్క దానికి క్లారిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఏం చేసినంట నేను ప్రతి దానికి ఇప్పుడు ఈ వారంలో ఇవి మాట్లాడిండు అనుకోండి, వాటికి ఆన్సర్స్ ఇచ్చేవాడిని కాదు. బాగుంది, భలే చెప్పినావు, నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ బాగుంది నాన్న, మంచి తెలివితేటలు ఉన్నాయని. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేవరకల్లా ఈ సమస్య దేంట్లో ఉందో చూస్తే దాన్ని ఒక స్టోరీ తీసుకునేవాడిని. ఈ పంచతంత్ర కథలు, ఈ ఆర్కే మట్లు, అవి భగవాన్ సత్యసాయిబాబా వారి బాల వికాసు, బాల వ్యక్తిత్వ వికాసం, వీటిలో ఉన్న మోరల్ స్టోరీస్, అవన్నీ స్టోరీస్ తీసుకొని ఈ సమస్య అనేది ఆ స్టోరీలో ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుద్ది. వాడికి స్టోరీలు చెప్పుకుంటూ పోయేవాడిని. అది కనెక్ట్ అయినప్పుడు తనంతటా తానే రియలైజ్ అయ్యేవాడు. అట్లా అవుతూ 40 ఎన్ని డేస్ డేస్? 40 డేస్ పట్టిందండి. 40 డేస్ లో 40 నార్మల్ days అయ్యాడా? వచ్చినాడు, హాయిగా మంచిగా ఫ్రీ అయిపోయినాడు. ఉమ్. ఆ, ఇప్పుడు ఏం next చేస్తున్నాడు? ఇప్పుడు అది 6 years అవుతుందండి. ఉమ్. ఇంకా వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, కానీ మొత్తం మీద మంచిగా ఉన్నాడు. హ్యాపీగా ఉన్నట్టు హ్యాపీగా మీకు ఉన్నాడు, తెలిసింది. హ్యాపీగా వండర్ఫుల్ ఉన్నాడు. వండర్ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అల్టిమేట్ విషయం. ఉమ్. సో ఫైనల్ గా మీ మెసేజ్? స్ట్రెస్ లేని జీవితం కోరుకోవడం అనేది సాధ్యం కాదు ఈ రోజుల్లో. ఆ స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ జీవించడం ఎలా తెలుసుకుంటూ, అవసరమైతే ఎక్స్పర్ట్ని కలిసి వాళ్ళ సలహాల ద్వారా, వాళ్ళ సూచన ద్వారా లైఫ్ని బెటర్ చేసుకొని ఆ లైఫ్ని లీడ్ చేసుకోవాలి, అంతే. సూపర్ వండర్ఫుల్. మీ మెసేజ్ మేడం? ఇప్పుడు మెంటల్ హెల్త్ ముఖ్యమని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ప్రతిదాన్ని యాక్సెప్టెన్సీ, అడాప్టేషన్ చేసుకుంటూ హ్యాపీనెస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ, అలాగే మూవర్స్ అనే టెక్నిక్ సార్ చెప్పినట్టు సత్సంగం, రీడింగ్, అలాగే విజువలైజేషన్, అంటే నేను ఏం చేయాలనుకుంటున్నాను ఒక మంచి విజువలైజేషన్ తన పర్పస్కి తగ్గట్టుగా, చేసుకుంటూ ఆక్సిజన్, వెళ్ళాలి. ఎస్, ప్రాణాయామం చేయడం. వండర్ఫుల్. మీ మెసేజ్ చివరిగా? మానవ జీవితం అన్న తర్వాతకి కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు, అపజయాలు, ఈసడింపులు, ఎత్తుపడుపులు, గొడవలు, విమర్శలు అన్నీ వస్తాయి. ఎదిరించాలి, పోరాడాలి, ఫైట్ చేయాలి, విజయం సాధించాలి. అటువంటి మానసిక స్థైర్యంతో కూడినటువంటి ఆరోగ్యాన్ని మనం సత్సంగం ద్వారా, ధ్యానం ద్వారా మీ లోపలికి మీరు ప్రవేశించండి, ఇన్నర్ జర్నీ చేయండి, మీ లోపలనే మార్పు కలుగుతుంది. ఏదైనా మనం చేయగలం, ఈ ఒక్క మాటని బలంగా గుర్తుపెట్టుకొని ముందుకెళ్తే ఆ సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం. వండర్ఫుల్. థ్యాంక్ యూ మీ అందరికీ మీ అనుభవాన్ని అద్భుతంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది మిత్రులారా, విన్నాం కదా, మానసిక అనారోగ్యానికి కారణాలు తెలుసుకున్నాం. ఎన్ని రకాల సాధనలు ఉన్నాయి, ఎన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి చూసామా. మనం ఓన్లీ సమస్యల్లోనే కూరుకుపోయి ఉన్నాం. సమస్యలు ఎన్నున్నాయో రెట్టింపు పరిష్కారాలు ఉన్నాయని తెలుసుకున్నాం మనం. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ, ఎలా తెలుస్తాయి? ఎన్నో గ్యాడ్జెట్స్ వాడే యువత గ్యాడ్జెట్స్లో కూడా ఉన్నాయి. ఎవరిని కలవాలో కూడా అందులో అది టూల్ నేర్పిస్తుంది మనకి. సో ఓవరాల్గా మీకున్న సమస్యల్ని చర్చించడం అనేది నేర్చుకోవాలి. పేరెంట్స్తో చర్చించండి, లేదా మీకు బాగా తెలిసిన వాళ్ళతో చర్చించండి, ఎక్స్పర్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళతో చర్చించండి. సో కౌన్సిలర్సు, సైకాలజిస్టులు, యోగా ఎక్స్పర్ట్సు, స్పిరిచువల్ కౌన్సిలర్సు అందరూ ఉన్నారు. ఇక నుంచి మీకు పిఎంసి కూడా ఉంటుంది. పిఎంసికి కూడా మీరు కాల్ చేయొచ్చు. మీ సమస్యలకి ఇలాంటి ఎక్స్పర్ట్స్ ద్వారా కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ఇప్పించబడుతుంది. మేమందరం ఉన్నాం కాబట్టి మీ సమస్యను బయటికి చెప్పండి. కౌన్సిలింగ్ అంటే మీ సమస్యలు ఏమిటో తెలుసుకొని పరిష్కారాలు ఇస్తారు. మానసిక నిపుణులు అంటే వారి దగ్గరికి వెళితే మనకు పిచ్చి పట్టినట్టు కాదు. అది పిచ్చి ఉందని తెలుసుకోకపోవడమే పెద్ద పిచ్చి. నాకు పిచ్చి లేదు, మేము పిచ్చి వాళ్ళం కాదు అని అనుకునే వాళ్ళు మనం పిచ్చి ఉన్నట్టు అనేది మన ఆర్టికల్స్, మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి పిచ్చి కాదు అక్కడ మాట. మనం తెలుసుకొని ముందుకెళ్తే, ఎక్స్పర్ట్స్ని అప్రోచ్ చేస్తే
ఎన్ని అవకాశాలు, ఎన్ని టూల్స్ ఉన్నాయి. లేదు టూల్స్ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉన్నాం కదా, ఓకే, వెల్ అండ్ గుడ్. అది కూడా మీరు ఎక్స్పీరియన్స్ని అందించండి. పిఎంసి ద్వారా మీ అనుభవాలు రికార్డ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ టూల్స్ లేకుండా మీరు ఎలా ఆనందంగా ఉంటున్నారు అది కూడా ఇక్కడికి వచ్చి చెప్పచ్చు. అది కూడా మన ఎక్స్పర్ట్స్కి అదొక కేస్ స్టడీగానే తీసుకుంటారు. కాబట్టి మీకు సమస్యలు ఉన్నవారు పరిష్కారం కోసం రండి. ఆల్రెడీ అద్భుతంగా హాయిగా జీవిస్తున్నవారు మీరు ఎలా జీవిస్తున్నారో చెప్పండి. కాబట్టి మిత్రులారా, వీరందరి మెసేజ్ ద్వారా తెలుసుకున్నది ఒక్కటే, మనం ఏది జరుగుతున్నా దాన్ని అంగీకరిస్తూ అసలు సమస్య ఉందని గుర్తుపెట్టుకొని సమస్యలో ఉండకుండా పరిష్కారంలో భాగంగా ఏమేం చేయొచ్చో ఇన్ని రకాల టూల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మీకు అందించేది ఏంటంటే, వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన, నాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా. ప్రతి పండగ రాగానే మనం వెరిఫై చేస్తాం. దీపావళి పండగ రాబోతుంది, ఎవరినో వధించడం వల్ల జరిగిందని. మరి ఆ నరకాసురులు వాళ్ళందరూ లేరు కదా ఇప్పుడు. నాలో ఎంతమంది ఉన్నారని చెక్ చేసుకొని, ఎలాగైతే బయట కాల్చుకుంటున్నామో, ఇంటిని ఎట్లా అయితే శుభ్రం చేసుకుంటున్నామో, మన మనసుని శుభ్రం చేసుకునేటువంటి దినోత్సవంగా తీసుకొని మనం ఇలాంటి ఎక్స్పర్ట్స్ ద్వారా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, సో మీకోసం ఇంతమంది ఉన్నారు, సమాజంలో చాలామంది హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నారు. మీరు మీ సబ్జెక్ట్ని కానీ లేదా మీ ఇబ్బందిని కానీ షేర్ చేసుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.